హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాహ్నవి రాఘవ్ సింగ్. ఈ వీడియోలో కంప్లీట్ ఇంట్రొడక్షన్ టు ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అనేది మనం చూడలేకపోతున్నాం. ఇక్కడ ఉన్న టాపిక్స్ అన్ని వన్ బై వన్ వెళ్దాం. ఎక్స్పర్ట్ అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. సో ఎక్స్పర్ట్ అని ఎవరిని అంటాము? బాగా చదువుకున్న వాళ్ళనా, లేకపోతే బాగా తెలియని వాళ్ళనా? సో ఎక్స్పర్ట్ అనేది మనం చదువుకున్న వాళ్ళైనా అవ్వచ్చు, చదవలేని వాళ్ళు అవ్వచ్చు. ఎవరికైతే పర్టికులర్ స్కిల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయో వాళ్ళని ఎక్స్పర్ట్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం డెవలపర్స్ అవ్వచ్చు, ప్రోగ్రామర్స్ అవ్వచ్చు. ఒక సర్టెన్ ల్యాప్టాప్ అనేది పాడైపోయి పని చేయకపోతే కనుక మనకు టెక్నీషియన్ అవసరం ఉంటుంది. మనం ఎంత ట్రై చేసినా దాన్ని రిపేర్ చేయలేం, పర్టికులర్ టెక్నీషియన్ వస్తే తప్పించి. సో ఆ టెక్నీషియన్ అనేది మనకన్నా బాగా చదువుకోకపోయి ఉండొచ్చు, మనలాగా డిగ్రీస్ పిహెచ్డీస్ చేయకపోవచ్చు. బట్ అతని దగ్గర సర్టెన్ స్కిల్స్ అనేవి ఉన్నాయి, దాని మీద ఒక పర్టికులర్ నాలెడ్జ్ అనేది ఉంది. సో దాన్ని టెక్నీషియన్ ఎక్స్పర్ట్ అంటాం కదా. ఆ టెక్నీషియన్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఆ రిలేటెడ్ స్కిల్స్ అనేవి కంప్లీట్ గా ఉన్నాయో వాళ్ళని మనం ఎక్స్పర్ట్ అని అంటాం అనమాట. సో ఎక్స్పర్ట్ అంటే మీనింగ్ తెలిసిందిగా. ఓకే, ఇప్పుడు ఎక్స్పర్ట్ సిస్టమ్ అని దేన్ని అంటాము? సింపుల్ గా అర్థమయ్యే భాష చూద్దాం. సిస్టమ్ అనేది ఒక స్మార్ట్ కంప్యూటర్ ప్రోగ్రామ్ లాంటిది అనమాట. అది మనకి ఎలా అంటే డిసిషన్స్ తీసుకోవడానికి, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. జస్ట్ లైక్ ఒక ఎక్స్పర్ట్ పర్సన్ మనకి ఎలా చేస్తారో. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. మనకు ఒక రోబో ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, దాని పేరు రోబో అడ్వైజర్ అనుకోండి. సో అదేం చేస్తుంది, మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బట్టల గురించి చూసుకుందాం. సో ఈ రోబో ఫ్రెండ్ ఏం చేస్తుందంటే వెదర్ బట్టి నువ్వు ఏం బట్టలు వేసుకోవాలనేది డిసైడ్ చేస్తుంది. సో ఈ రోబోట్కి చాలా నాలెడ్జ్ ఉందన్నమాట. ఎలాంటి వెదర్లో ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఈ వెదర్ ఎలా ఉంటుంది, ఎలాంటి బట్టలు వేసుకుంటే బాగుంటుంది ఈ వెదర్కి అని చెప్పి. సో నేను అడుగుతా, హాయ్ రోబో అడ్వైజర్, నేను ఏం బట్టలు వేసుకోను అని చెప్పి. సో ఆ రోబో అడ్వైజర్ ఏం చేస్తుందంటే వెదర్ ఎలా ఉంది ఈ రోజు అని చెప్పి చూస్తుంది అనమాట. చూసి ఆలోచించి ఏ క్లాత్స్ అయితే ఈ వెదర్కి సెట్ అవుతుందని ఆలోచిస్తుంది. చూసి మనకు ఒక సజెషన్ ఇస్తుంది. ఇది రోజు చాలా ఎండగా ఉంటుంది, సో షార్ట్స్ టీ-షర్ట్ వేసుకో అని చెప్పి సజెస్ట్ ఇస్తుంది అనమాట. సో ఈ ఎగ్జాంపుల్ ఏంటి, రోబో అడ్వైజర్ అనేది ఒక ఎక్స్పర్ట్ సిస్టమ్ అనమాట. సో ఇది ఏం చేస్తుంది, దాని నాలెడ్జ్ని యూజ్ చేసుకుంటుంది. దాని నాలెడ్జ్ దేని మీద ఉంది? బట్టల గురించి, వెదర్ గురించి యూజ్ చేసుకుని ఏం చేస్తుంది, మనకు ఒక డిసిషన్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. జస్ట్ లైక్ ఒక ఎక్స్పర్ట్ ఫ్రెండ్ అయితే ఎలా అయితే చెప్తారు ఆ విధంగా. సో సింపుల్గా చెప్పాలంటే ఎక్స్పర్ట్ సిస్టమ్ అనేది హ్యావింగ్ ఏ క్లెవర్ ఫ్రెండ్ ఇన్సైడ్ ఆఫ్ కంప్యూటర్ అనమాట. మన ఒక క్లెవర్ ఫ్రెండ్ మన కంప్యూటర్ లోపల ఉన్నట్టే విత్ బంచ్ ఆఫ్ స్టఫ్, ఒక ఇన్ఫర్మేషన్ లైక్ ఒక పర్టికులర్ డొమైన్ మీద చాలా స్టఫ్ ఉన్నదాన్ని అంటాం అనమాట. సో మనకి ఎప్పుడు కావాలంటే దాని గురించి తెలుసుకోవచ్చు. సో అసలు ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్ ఎందుకు అవసరం వచ్చింది అనుకోవచ్చు కదా. ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ ఎందుకంటే ఏఐ అనేది 1950s మనకి స్టార్ట్ అయింది కదా. సో 1970s ఏమైందంటే లైక్ అప్పుడే అనుకుంటున్నారు రీసెర్చెస్, మనకి ఒక ఇది కావాలి, ఒక మెషిన్, అది మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ని రిప్లికేట్ చేయాలి. మన హ్యూమన్ ఎలా ఆలోచిస్తారో అలాగే ఆలోచించాలి. ఆ విధంగా ఆలోచించి మనకి ఏమైనా ప్రాబ్లమ్ వస్తే సాల్వ్ చేయాలి, డిసిజన్ తీసుకోవాలి అని చెప్పి వీళ్ళు ఆలోచించి ఒక మిషన్ ఉంటే బాగుండు అనిపించి వీళ్ళు 1970s మనకి ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్ అనేది డిజైన్ చేసి తయారు చేస్తారనమాట. సో అసలు ఫార్మల్ డెఫినేషన్లోకి వచ్చేద్దాం. వాట్ ఈస్ అన్ ఎక్స్పర్ట్ సిస్టమ్? ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్ అంటే ఏంటి మనం ఇందాక చెప్పుకున్నాం కదా, డీటెయిల్గా చూద్దాం. ఎక్స్పర్ట్ సిస్టమ్ అనేది ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ అనమాట. అది ఎందుకు డిజైన్ చేశారంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి అండ్ ఒక డిసిషన్ మేకింగ్ ఎబిలిటీని ప్రొవైడ్ చేయడానికి. ఒక హ్యూమన్ ఎక్స్పర్ట్ ఎలా అయితే డిసిషన్స్ చెప్తారో ఆ విధంగా మనకి సిస్టమ్ అనేది చెప్పే విధంగా ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్ ఉండాలని చెప్పి ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్ని మనకి డిజైన్ చేశారనమాట. ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది సింపుల్గా చెప్తా. ఇది ఎలా వర్క్ అవుతుందంటే దీనికి ఒక నాలెడ్జ్ బేస్ అని ఉంటుంది అనమాట. అంటే లైక్ అందులో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ దాంట్లో వాటికి ఉన్న ఎక్స్పర్ట్ నాలెడ్జ్ని దాంట్లో డంప్ చేస్తారు. వాళ్ళు హుండీలో వేస్తున్నట్టు వాళ్ళ నాలెడ్జ్ని అందులో వేస్తున్నప్పుడు ఏం చేస్తుంది, ఆ నాలెడ్జ్ని వాడుకొని ఆ నాలెడ్జ్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దానికి కొన్ని రూల్స్ అప్లై చేసి మనం ఏ క్వశ్చన్ అయితే అడుగుతున్నామో దానికి ఆన్సర్ అనేది అది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇంకా ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ ఎక్కువ ఎక్కడ వాడతారంటే మెడికల్ డయాగ్నోసిస్లో, ఫైనాన్షియల్ ప్లానింగ్లో, ట్రబుల్ షూటింగ్లో మనకి ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అనేవి వాడతారనమాట. ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్ అనేది ఏంటంటే పార్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. అండ్ ఈ ఫస్ట్ ఎక్స్పర్ట్ సిస్టమ్ అనేది 1970 డెవలప్ చేశారు, ఇందాక చెప్పాను కదా. సో అది ఒక ఫస్ట్ సక్సెస్ఫుల్ అప్రోచ్ అనమాట ఏఐలో. సో ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్ అనేది కాంప్లెక్స్ ఇష్యూని ఒక ఎక్స్పర్ట్ లాగా సాల్వ్ చేస్తుంది. ఎలాగా? నాలెడ్జ్ని యూజ్ చేసుకొని, నాలెడ్జ్ బేస్లో ఉన్న నాలెడ్జ్ని యూజ్ చేసుకొని. సో ఈ సిస్టమ్ ఏం చేస్తుందంటే
కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డిసిషన్ తీసుకోవడం, లైక్ ఫ్యాక్ట్స్, ఇప్పుడు మనం ఏమైనా డెసిషన్ తీసుకోవాలంటే దాని ఫ్యాక్ట్స్ హ్యూరిస్టిక్స్ చూసుకుని ఎలా డెసిషన్ తీసుకుంటామో అదేవిధంగా ఇది కూడా అలా చేస్తుంది అనమాట. దీన్ని ఎక్స్పర్ట్ సిస్టమ్ అని ఎందుకు పిలుస్తామంటే ఇట్ కంటెన్స్ ఎక్స్పర్ట్ నాలెడ్జ్. దీనికి ఒక ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉంటుంది అనమాట. ఒక స్పెసిఫిక్ డొమైన్ మీద చాలా ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉంటుంది. ఎలాంటి కాంప్లెక్స్ ప్రాబ్లం ఇచ్చినా సరే సాల్వ్ చేసే విధంగా ఉంటుంది అనమాట. సో ఒక ఎక్స్పర్ట్ సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ బాగుండాలంటే ఎలా ఇచ్చిన నాలెడ్జ్ స్టోరేజ్ బట్టి ఉంటుంది. ఆ నాలెడ్జ్ బేస్లో ఎంత నాలెడ్జ్ ఉందో దాన్ని బట్టి. ఎగ్జాంపుల్స్ చెప్పండి ఆ రోబో ఇలా కాకుండా అంటే మనం వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నప్పుడు సమ్ టైమ్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తాం కదా. సో ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తున్నప్పుడు ఆటో కరెక్ట్ కింద మనకి కరెక్ట్ స్పెల్లింగ్స్ చూపిస్తాయి చూసారా. సో అదే అండి ఎక్స్పర్ట్ సిస్టమ్. సో దాన్నే ఎక్స్పర్ట్ సిస్టమ్ అని అంటారు అనమాట. గూగుల్లో కూడా సెర్చ్ చేసినప్పుడు స్పెల్లింగ్ ఎర్రర్స్ ఏవైతే ఉంటాయో ఆ సజెషన్స్ ఇస్తా చూసారా, అదే ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్ అనమాట. ఎక్కడ వాడుతున్నామని మీకు డౌట్ రావచ్చు కదా. మెడికల్ డయాగ్నోసిస్ సిస్టంలో వాడతారనమాట. సో అందులో ఏంటంటే మనం ఒక అప్లికేషన్ ఇది ఎక్స్పర్ట్ సిస్టంలో పెట్టి లైక్ మనకి ఏమేమి ఉన్నాయి, మన పాత హెల్త్ ఎలా ఉంది, ఆ తర్వాత లైక్ ఇప్పుడు ఏమేమి సింటమ్స్ ఉన్నాయి, నా మెడికల్ హిస్టరీ ఏంటి, అవన్నీ చూసుకొని దాని ప్రాపర్ డయాగ్నోసిస్ ఏంటి అనేది మనకి చెప్తుంది అనమాట. ఏమేమి టెస్టులు చేసుకోవాలి ఎక్సెట్రా ఆ విధంగా. నెక్స్ట్ ఇంకా మనం రోజు వాడే జీపీఎస్లో మనకి ట్రాఫిక్ ఎక్కువగా ఉందనుకోండి, అక్కడ ప్రిడిక్షన్ సిస్టంలో చెప్తుంది ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉందని చెప్పి. సో అప్పుడు చూసుకున్నట్టయితే ఇదేంటి లైక్ ట్రాఫిక్ కండిషన్స్ని అలాగా హిస్టారికల్ డేటా ప్రీవియస్ టైంలో ఈ టైం నుంచి ఈ టైం వరకు ఎంత ట్రాఫిక్ ఉంటుంది ఆ డేటా యూస్ చేసుకుంటుంది. రియల్ టైంలో ఎంత డేటా ఉందో యూస్ చేసుకుంటుంది. సో యూజర్ ఇన్పుట్స్ని యూస్ చేసుకుని ఫాస్ట్ రూట్స్లు చెప్పడం. సో ఈ విధంగా ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్ అనేది యూస్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే చాట్ బాట్స్ కూడా ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో ఓకే, ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో చిన్న బ్లాక్ డయాగ్రామ్లో చూపించాను చూడండి. అక్కడ ఒక చూసారా నాలెడ్జ్ ఫ్రమ్ అన్ ఎక్స్పర్ట్. సో ఇందాక నేను నాలెడ్జ్ బేస్ అన్నాను కదా. ఈ నాలెడ్జ్ ఎక్స్పర్ట్ ఏంటంటే ఆయన చాలా నాలెడ్జ్ ఉంటుంది అనమాట. ఆయన ఉన్న నాలెడ్జ్ ఇంకా ఆయన ఒక్కళ్ళే అని కాదు, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వచ్చిన నాలెడ్జ్ అంతా నాలెడ్జ్ బేస్లో డంప్ చేసేస్తారనమాట. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా A to Z ఉంటుంది. ఇప్పుడు వెదర్ గురించి, బట్టల గురించి, ఏ టైప్ ఆఫ్ బట్టలు ఏంటని చెప్పి అన్నీ అందులో ఉంటాయి మన ఎగ్జాంపుల్ బట్టి చూసుకుంటే. ఆ తర్వాత ఇక్కడ యూజర్ ఉంటాడు. సో నేను ఏమేస్తాను, నేను ఈరోజు ఏం బట్టలు వేసుకోవాలని అడిగితే ఒక యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది కదా. యూజర్ ఇంటర్ఫేస్లో వెళ్తే నేను ఏం అడిగింది ఏం బట్టలు వేసుకోవాలి అంటే వెదర్ చెక్ చేసుకోవాలి. వెదర్కి తగ్గట్టు ఏం బట్టలు ఉన్నాయో చెక్ చేసుకొని చూసుకుని వెదర్ చెక్ చేసుకుంటుంది. వెదర్ చేసుకున్న తర్వాత నాలెడ్జ్ బేస్లోకి వెళ్తుంది. ఏ వెదర్ ఉంటే ఏం బట్టలు వేసుకోవాలి, ఈ వెదర్ కాబట్టి ఈ బట్టలు వేసుకోవాలి. మళ్ళీ అది యూజర్ ఇంటర్ఫేస్కి వచ్చి హాయరన్ అన్న నీకు వెదర్ బాగాలేదు, కొంచెం బయట బాగా చల్లగా ఉంది, స్వెటర్ వేసుకోవాలని చెప్తున్నారు. సో ఈ విధంగా మనకి ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది అనమాట. నేను ఒక పాపులర్ ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఇక్కడ ఉన్నాయి చూడండి 4. ఇవి సెంట్రల్ అనేది ఏంటంటే ఒక AI ప్రాజెక్ట్ అనమాట. ఇది కెమికల్ అనాలిసిస్ ఎక్స్పర్ట్ సిస్టమ్ అనమాట. సో దీంట్లో ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో యూస్ చేస్తారు అనమాట. లైక్ అన్నోన్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఏమైతే ఉన్నాయో వాటిని కనిపెట్టడానికి, డిటెక్ట్ చేయడానికి విత్ ద హెల్ప్ ఆఫ్ దాని యొక్క మాస్, ఆ తర్వాత మాస్ స్పెక్ట్రా చూసుకుని నాలెడ్జ్ బేస్, కెమిస్ట్రీ యొక్క నాలెడ్జ్ బేస్ని యూస్ చేసుకుని ఇచ్చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మైసిన్. ఈ మైసిన్ అనేది ఏంటంటే బ్యాక్వర్డ్ చైనింగ్ ఎక్స్పర్ట్ సిస్టమ్ అనమాట. ఇది ఎందుకు డిజైన్ చేశారంటే బ్యాక్టీరియా కాజింగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి కదా లైక్ బ్యాక్టీరియా, సో వీటిని కనిపెట్టడానికి. సో ఇదేంటి మనకి ఏమైతే యాంటీబయాటిక్స్ తీసుకోవాలి అని కూడా చెప్తుంది అనమాట ఇలా ఉన్నప్పుడు. నెక్స్ట్ PHDS ఇదేంటి, ఇది ఒక ఎక్స్పర్ట్ సిస్టమ్. ఇది ఎందుకంటే లంగ్ క్యాన్సర్ టైప్ అని చెప్పి చూస్తుంది. సో ఇది ఎలా డిటర్మైన్ చేస్తుంది, ఒక పిక్చర్ తీసుకుంటాం. ఇట్ టేక్స్ ఎ పిక్చర్ ఆఫ్ అప్పర్ బాడీ విచ్ లుక్స్ లైక్ ద షాడో. సో ఆ షాడోని బట్టి అది చెప్తుంది అనమాట ఎంత హామ్ ఉంది ఏంటి అని చెప్పి. సో ఈ విధంగా మనకి పాపులర్ ఎగ్జాంపుల్స్ అనమాట ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్ యొక్క. హలో ఆల్, ఈ రోజు మనం కాంపోనెంట్స్ ఆఫ్ ఎక్స్పర్ట్ సిస్టమ్ చూడబోతున్నాం. సో ఎక్స్పర్ట్ సిస్టమ్ లో మెయిన్లీ 3 కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి మనకి. యూజర్ ఇంటర్ఫేస్, ఇన్ఫరెన్స్ ఇంజిన్, నాలెడ్జ్ బేస్. సో ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి, మనకి హ్యూమన్ ఎక్స్పర్ట్ ఉన్నారు, నాలెడ్జ్ ఇంజనీర్ ఉన్నారు. సో వీళ్ళందరూ మనకి నాలెడ్జ్ బేస్ లో ఇన్ఫర్మేషన్ ని పెడతారనమాట. సో ఇన్ఫరెన్స్ ఇంజిన్ అంటే ఏంటంటే ఒక బ్రెయిన్ ఆఫ్ ఎక్స్పర్ట్ సిస్టమ్ అని అనుకుందాం. అండ్ ఇంటర్ఫేస్ అంటే యూజర్ ఇంటరాక్ట్ అవుతారనమాట. ఇంటర్ఫేస్ లో యూజర్ మనకి క్వైరీ అడిగితే రీడబుల్ ఫార్మాట్ లో అది ఇన్ఫరెన్స్ ఇంజిన్ లోకి వెళ్తుంది అనమాట. ఆ ఇన్ఫరెన్స్ ఇంజిన్ నుంచి నాలెడ్జ్ బేస్కి వెళ్ళి అక్కడ నుంచి ఇన్ఫరెన్స్ ఇంజిన్కి వచ్చి మళ్ళీ ఇంటర్ఫేస్కి వచ్చి మనకి యూజర్ ఏమైతే అడిగారో దానికి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ ఎవరైతే యూజర్ వాడుతున్నారో ఎక్స్పర్ట్ అయి ఉండక్కర్లేదు. ఎక్స్పర్ట్ సిస్టమ్ యూజ్ చేసే వాళ్ళు ఎక్స్పర్ట్ అయి ఉండాల్సిన అవసరం లేదు. సో మనం ఏం క్వశ్చన్ అడిగినా సరే మనకి ఆన్సర్ అనేది ఎక్స్పర్ట్ సిస్టమ్ నుంచి వస్తుంది అనమాట ఆ పర్టికులర్ డొమైన్ లో. నెక్స్ట్
యూజర్ ఇంటర్ఫేస్ గురించి మనం చూద్దాము. యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఇట్ ఈస్ అన్ ఇంటర్ఫేస్ అనమాట. అదేం చేస్తుంది, ఒక నాన్ ఎక్స్పర్ట్ యూజర్ని ఎక్స్పర్ట్ సిస్టమ్తో కమ్యూనికేట్ చేసి ఒక సొల్యూషన్ని ఫైండ్ చేయడానికి అనమాట. సో ఇందాకే ప్రాసెస్ చెప్పుకున్నాం కదా, సో లైక్ ఇలా ఇంటరాక్ట్ అవుతారు, అక్కడికి వెళ్తుంది, సో అక్కడి నుంచి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇది యూజర్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ ఇన్ఫరెన్స్ ఇంజన్. ఇన్ఫరెన్స్ ఇంజన్ని మనం రూల్స్ ఆఫ్ ఇంజన్ కూడా అంటాము. సో ఇదేం చేస్తుంది, ఇదొక బ్రెయిన్ ఆఫ్ ఎక్స్పర్ట్ సిస్టమ్ అని కూడా అంటారు అనమాట. ఇదే మెయిన్ అనమాట ఇన్ఫరెన్స్ ఇంజన్ ఎక్స్పర్ట్ సిస్టంలో. ఇది ఏం చేస్తుందంటే కొన్ని ఇన్ఫరెన్స్ రూల్స్ని అప్లై చేసి నాలెడ్జ్ బేస్కి మనకు కావాల్సిన కన్క్లూజన్ని లేకపోతే న్యూ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈ ఇన్ఫరెన్స్ ఇంజిన్ ఉండడం వల్ల మనకి ఎర్రర్ ఫ్రీ సొల్యూషన్ అనేది వస్తుంది అనమాట. క్వైరీస్ ఏదైతే మనకి యూజర్ అడుగుతారో దాన్ని బట్టి ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. ఈ ఇన్ఫరెన్స్ ఇంజిన్ యొక్క హెల్ప్తోనే సిస్టమ్ అనేది నాలెడ్జ్ బేస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఇన్ఫరెన్స్ ఇంజిన్లో 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటేమో డిటర్మినిస్టిక్ ఇన్ఫరెన్స్ ఇంజిన్, ఇంకొకటేమో ప్రాబబిలిస్టిక్ ఇన్ఫరెన్స్ ఇంజిన్. డిటర్మినిస్టిక్ అంటే ఇదేంటంటే టోటల్గా ఫ్యాక్ట్స్, ఇది మొత్తం మనకు వచ్చే ఆన్సర్ అంటే ట్రూయే ఉంటుంది. ఇదేంటంటే మొత్తం ఫ్యాక్ట్స్, రూల్స్, ఎవరైతే ఎక్స్పర్ట్స్ దీన్ని ఓకే చేస్తారో అవి వస్తుంది అనమాట. ప్రాబబిలిస్టిక్ ఇన్ఫరెన్స్ ఇంజిన్లో ఏంటంటే దీంట్లో కొంచెం అన్సర్టనిటీ అని ఉంటుంది మనకు వచ్చిన కన్క్లూజన్స్లో, ఎందుకంటే ఇది ప్రాబబిలిటీని బేస్ అయి ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాలెడ్జ్ బేస్ అంటే ఒక స్టోరేజ్ ఇది కింద అనుకోవచ్చు, ఒక పెద్ద స్టోరేజ్ బాక్స్ కింద అనుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మొత్తం డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ ప్రొవైడ్ చేసిన నాలెడ్జ్ని స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఒక పర్టికులర్ డొమైన్ మీద చాలా ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క నాలెడ్జ్ని పెడతారు. సో ఇది ఒక బిగ్ స్టోరేజ్ ఆఫ్ నాలెడ్జ్ అని కూడా అనుకోవచ్చు. ఎంత నాలెడ్జ్ బేస్లో ఎంత నాలెడ్జ్ ఉంటుందో దాన్ని బట్టే మనకు ఎక్స్పర్ట్ సిస్టమ్ అంత బాగా వర్క్ చేస్తున్నట్టు. ఈ నాలెడ్జ్ బేస్ ఈజ్ సిమిలర్ టు డేటాబేస్ దట్ కంటైన్స్ ద ఇన్ఫర్మేషన్ అండ్ రూల్స్ ఆఫ్ పర్టికులర్ డొమైన్ ఆర్ సబ్జెక్ట్. సో ఒక డేటాబేస్ కింద అనుకోవచ్చు అనమాట దీన్ని. ఈ నాలెడ్జ్ బేస్ ఏదైతే ఉందో దాంట్లో మొత్తం రూల్స్, ఇన్ఫర్మేషన్, ఆ డొమైన్ సంబంధించి మొత్తం డేటా అనేది అందులో ఉంటుంది. సింపుల్గా ఎగ్జాంపుల్ చూసుకుందాము. ఒక లయన్ తీసుకున్నాం అనుకోండి, ఆ లయన్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనుకుంటే దాని అట్రిబ్యూట్ ఏమో మ్యామల్, అదొక నాన్ డొమెస్టిక్ యానిమల్, ఎక్సెట్రా అవన్నీ మనకి వచ్చేస్తాయి అనమాట. నాలెడ్జ్ బేస్ యొక్క కాంపోనెంట్స్ ఏంటంటే 2 ఉంటాయి అనమాట. ఫ్యాక్చువల్ నాలెడ్జ్, హ్యూరిస్టిక్ నాలెడ్జ్. ఫ్యాక్చువల్ నాలెడ్జ్లో ఏంటంటే ఇది మొత్తం ఫ్యాక్ట్స్ ఎవరైతే యాక్సెప్ట్ చేశారో నాలెడ్జ్ ఇంజనీర్స్, అవి ఫ్యాక్చువల్ నాలెడ్జ్ కింద వస్తుంది. హ్యూరిస్టిక్ నాలెడ్జ్ అంటే ఎలా అంటే లైక్ దాని యొక్క అబిలిటీ టు గెస్ చేయడం, ఎవల్యూషన్ చేయడం, దాని యొక్క పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ యూస్ చేసుకోవడం, దాన్ని హ్యూరిస్టిక్ నాలెడ్జ్ అనేది అంటారు అనమాట. ఇప్పుడు మనం ప్రాబ్లమ్ డొమైన్ అండ్ నాలెడ్జ్ డొమైన్ అండ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ చూడబోతున్నాము. ఎక్స్పర్ట్ సిస్టమ్స్లో ప్రాబ్లమ్ డొమైన్ అండ్ నాలెడ్జ్ డొమైన్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. మనకి ఒక ఎక్స్పర్ట్ సిస్టమ్ని బిల్డ్ చేయాలన్నా, డెవలప్ చేయాలన్నా, అర్థం చేసుకోవాలన్నా. సో ప్రాబ్లమ్ డొమైన్ యొక్క డెఫినేషన్ చూద్దాం. The problem domain refers to the specific area or subject matter for which an expert system is designed to provide solutions or expertise. ఈజీగా ఉంది కదా, అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఈ డెఫినేషన్లో ఏంటంటే ఈ ప్రాబ్లమ్ డొమైన్ని ఎలా రిఫర్ చేస్తారంటే ఒక స్పెసిఫిక్ సబ్జెక్టో లేకపోతే ఒక స్పెసిఫిక్ ఏరియాలో దేంట్లో అయితే దేని గురించి అయితే ఎక్స్పర్ట్ సిస్టమ్ని తయారు చేస్తాం, దేనికి ఆ డొమైన్లో మనం ఏ క్వశ్చన్స్ అడిగినా సరే ఆన్సర్స్ వచ్చే ఉండాలి, ఆ డొమైన్లో ఒక ఎక్స్పర్ట్ అయి ఉండాలని చెప్పి మనం దాన్ని తయారు చేసేదాన్ని ప్రాబ్లమ్ డొమైన్ అని అంటాం అనమాట. దీని క్యారెక్టరిస్టిక్స్ వచ్చి స్పెషలైజ్డ్ ఫోకస్, వెల్ డిఫైన్డ్ బౌండరీస్, ప్రాబ్లమ్ కాంప్లెక్సిటీ. స్పెషలైజ్డ్ ఫోకస్లో ఏంటంటే ఈ ప్రాబ్లమ్ డొమైన్ అనేది స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట, ఆ ఒక్క ఇచ్చిన సబ్జెక్ట్ బట్టి లేకపోతే ఆ ఒక ఫీల్డ్ బట్టి. వెల్ డిఫైన్డ్ బౌండరీస్ అంటే ఏంటంటే ఆ ప్రాబ్లమ్ అనేది క్లియర్గా డిఫైన్ చేసి ఉంటుంది, లిమిట్స్, ఆ ఎక్స్పర్ట్ సిస్టమ్ ఎలా ఉండాలి, ఎలా ఆపరేట్ చేయాలి, ప్రతిదీ అనమాట. ప్రాబ్లమ్ కాంప్లెక్సిటీ అంటే ఈ కాంప్లెక్సిటీ ఆఫ్ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే వ్యారీ అవుతుంది, ఒక డొమైన్ నుంచి ఒక డొమైన్కి కొన్ని ఉంటాయి, ఒక డొమైన్కి ఇంకొకటి కొన్ని ఉంటాయి. సో ఆ విధంగా వ్యారీ అవుతుంటుంది. ఇప్పుడు నాలెడ్జ్ డొమైన్ మనం ఇందాకేం చెప్పుకున్నాం, డెఫినేషన్లో చూద్దాం, సో మీకు ఈజీగా అర్థమవుద్ది. ద నాలెడ్జ్ డొమైన్ రిఫర్స్ టు ద కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, రూల్స్, facts and heuristics that the expert system uses to make decisions or provide solutions within the problem domain. సో ఇక్కడ ఏమర్థమైంది, మనం ప్రాబ్లం డొమైన్లో మనకి ఎక్స్పర్ట్ సిస్టమ్ దేని గురించి కావాలి, ఏ ఫీల్డ్లో కావాలి, ఎలా కావాలని చెప్పి డిఫైన్ చేస్తాం. నాలెడ్జ్ డొమైన్ ఏం చేస్తుంది, ఆ ఉన్న ప్రాబ్లం డొమైన్ గురించి ఆ ప్రాబ్లం డొమైన్కి రిలేటెడ్ అయిన ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తుంది, రూల్స్ని కలెక్ట్ చేస్తుంది, ఫ్యాక్ట్స్, హ్యూరిస్టిక్స్ అన్నీ కలెక్ట్ చేసి ఆ ఎక్స్పర్ట్ సిస్టమ్ని ఆ డిసిషన్స్ చేసుకునే ఎబిలిటీ, ఆ
ప్రాబ్లం డొమైన్ ఏదైతే ఉందో దానికి సొల్యూషన్ ప్రొవైడ్ చేయడానికి వాడతాం అనమాట. దాన్ని నాలెడ్జ్ డొమైన్ అంటారు. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ వచ్చి ఎక్స్పర్టైజ్, రూల్స్ అండ్ ఇన్ఫరెన్స్, డైనమిక్ నేచర్. ఎక్స్పర్టైజ్ అంటే ఏంటి, మనకి ఈ నాలెడ్జ్ డొమైన్ ఏం చేస్తుంది, డిఫరెంట్ హ్యూమన్ ఎక్స్పర్ట్స్, ఆ ఎక్స్పర్టైజెస్ ఎవరైతే ఉంటారో ఆ పర్టికులర్ ఫీల్డ్లో వాళ్ళ డేటా అన్నిటినీ కనెక్ట్ చేస్తుంది. దీంట్లో బోత్ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉంటుంది, అలాగే టాక్టిక్ నాలెడ్జ్ అంటే యూజర్ ఎక్స్పీరియన్స్ బట్టి ప్రతిదీ దాంట్లో ఉంటుంది అనమాట. సో దీంట్లో రూల్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది రూల్స్ అనేవి అప్లై చేస్తుంది అనమాట, లైక్ మనకి ఎలా కావాలి అని. ఇది డైనమిక్ నేచర్ ఎందుకంటామంటే మనకి న్యూ ఇన్ఫర్మేషన్ వచ్చే కొద్దీ మనకి లైక్ అది క్యాపబుల్ తీసుకుంటూ ఉంటుంది అనమాట, ఎక్స్పీరియన్స్తో లర్న్ చేస్తూ ఉంటుంది. దీన్ని డైనమిక్ నేచర్ అంటాం. సో రిలేషన్షిప్ బిట్వీన్ ప్రాబ్లం డొమైన్ అండ్ నాలెడ్జ్ డొమైన్, దీని మధ్య రిలేషన్షిప్ ఏంటి, సింపుల్గా చెప్పాలంటే ప్రాబ్లం డొమైన్ అంటే ఏం చేస్తుందంటే ఒక స్టేజ్ని రెడీ చేస్తుంది అనమాట. లైక్ నాకు ఈ స్పెసిఫిక్ ఏరియాలో ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్ ఇలా పనిచేయాలి అని చెప్పి. ఈ నాలెడ్జ్ డొమైన్ ఏం చేస్తుంది, ఓకే నీ ప్రాబ్లం ఇది కదా, ఈ ప్రాబ్లమ్కి నేను ఆన్సర్ కనిపెట్టాలి కదా అని చెప్పి ఈ నాలెడ్జ్ డొమైన్ ఏం చేస్తుందంటే దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషను, ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్, ఆ ప్రాబ్లమ్ని ఎలా అడ్రస్ చేయాలి ఆ ఒక్క డొమైన్లోనే. ఆ డొమైన్ ఎందుకంటే ఆ ఒక్క ఫీల్డ్లోనే. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ప్రాబ్లం డొమైన్లో ఏమంటున్నాను, మెడికల్ డయాగ్నోసిస్ విత్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కార్డియాలజీ. అంటే కార్డియాలజీకి సంబంధించి మెడికల్ డయాగ్నోసిస్ గురించి నాకు ఒక ఎక్స్పర్ట్ సిస్టమ్ కావాలి అంటున్నా. అప్పుడు నాలెడ్జ్ డొమైన్ ఏం చేస్తుంది, రూల్స్, ఫ్యాక్ట్స్, హ్యూరిస్టిక్స్ రిలేటెడ్ టు సిమ్టమ్స్, ఆ డిఫరెంట్ సిమ్టమ్స్ ఏంటి, ఆ టెస్ట్ రిజల్ట్స్ ఏదొస్తే ఏమవుతుంది, దాని యొక్క ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, డిఫరెంట్ కార్డియాక్ కండిషన్స్ ఏంటి అని ప్రతి డేటా అనేది నాలెడ్జ్ డొమైన్లో ఉంచుకుంటుంది అనమాట. సో ఇది నాలెడ్జ్ డొమైన్ అంటే. లైక్ ఇలా ఈ ఎగ్జాంపుల్ బట్టి. సో ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎక్స్పర్ట్ సిస్టమ్ ఏ త్రూ అవుట్ అండర్స్టాండింగ్ ఆఫ్ బోత్ ప్రాబ్లమ్ అండ్ నాలెడ్జ్ డొమైన్స్ ఇస్ ఎసెన్షియల్. సో ఈ డెవలప్మెంట్ ఆఫ్ ఎక్స్పర్ట్ సిస్టమ్ చేయాలన్నప్పుడు మనకి మొత్తం అండర్స్టాండింగ్ ఉండాలి ఒక ప్రాబ్లమ్ డొమైన్ మీద, అలాగే నాలెడ్జ్ డొమైన్ మీద. అది చాలా ఎసెన్షియల్ అనమాట. సక్సెస్ఫుల్ ఎక్స్పర్ట్ సిస్టమ్ ఎప్పుడు డిపెండ్ ఎలా అయి ఉంటుంది, ఆన్ యాక్యురేట్ రిప్రజెంటేషన్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ నాలెడ్జ్ విత్ ఇన్ ద స్పెసిఫైడ్ ప్రాబ్లమ్ డొమైన్. ఆ ప్రాబ్లమ్ డొమైన్కి రిలేటెడ్ అయిన రిప్రజెంటేషన్ ఉండాలి, అలాగే యూటిలైజేషన్ ఉండాలి, అండ్ యాక్యురేట్గా ఉండాలి నాలెడ్జ్ అనేది. అప్పుడే ఎక్స్పర్ట్ సిస్టమ్ అనేది సక్సెస్ అవుతుంది. అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ని చూద్దాం. సో ఫస్ట్ అడ్వాంటేజెస్. ఇప్పుడు మనం ఎక్స్పర్ట్ సిస్టమ్స్ని రిస్కీ ప్లేసెస్లో యూజ్ చేయొచ్చు అనమాట. ఎక్కడైతే హ్యూమన్ ప్రెసెన్స్ సేఫ్ కాదనుకుంటామో అటువంటి ప్లేసెస్లో దీన్ని యూజ్ చేయొచ్చు. దీంట్లో ఎర్రర్ పాసిబిలిటీస్ అనేవి తక్కువ ఉంటాయి. వెన్ నాలెడ్జ్ బేస్లో మనకి నాలెడ్జ్ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు మనకి ఎర్రర్ పాసిబిలిటీస్ ఎప్పుడు తక్కువ ఉంటాయి అన్నమాట. ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది స్టడీగా ఉంటుంది. దీనికి లైక్ ఎమోషన్స్, టెన్షన్స్ నీరసం ఉండదు కాబట్టి మనకి ఇది ఎప్పుడు స్టడీగా ఉంటుందన్నమాట. ఇవి ఏంటంటే మనకి హై స్పీడ్గా రెస్పాండ్ అవుతుంది మనం ఏమన్నా క్వైరీ ఇచ్చినప్పుడు. దీని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దీని ఎక్స్పర్టైజ్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్. అంటే మనం దీనికి ఒకసారి నాలెడ్జ్ ఇచ్చేస్తాం కదా, ఎక్స్పర్ట్ నాలెడ్జ్. సో అది మిషన్ కాబట్టి దాన్ని మర్చిపోదు కాబట్టి సో దానికి మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అలాగే ఉంటుంది. అదే మనమైతే మర్చిపోతూ ఉంటాము. ఎన్హాన్స్డ్ అవుట్పుట్ అండ్ ప్రొడక్టివిటీ. సో దీంట్లో ఏంటి మనకి చాలా ఫాస్ట్గా వస్తుంది అనమాట అవుట్పుట్ అనేది, అండ్ ప్రొడక్టివిటీ కూడా చాలా బాగుంటుంది వెన్ కంపేర్ టు హ్యూమన్స్. దీంట్లో డెసిషన్ మేకింగ్ టైం అనేది తగ్గుతుంది, ఎందుకంటే ఎక్స్పర్ట్ సిస్టమ్స్ని యూస్ చేసుకొని హ్యూమన్ ఫాస్ట్గా డెసిషన్ అనేది తీసుకోవచ్చు. ఎన్హాన్స్ ప్రాసెస్ అండ్ ప్రొడక్ట్ క్వాలిటీ. సో ఎక్స్పర్ట్ సిస్టమ్స్ వాడడం వల్ల ఏమవుతుంది, మనకి బెస్ట్ అడ్వైస్ వస్తుంది. సో బెస్ట్ అడ్వైస్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఎర్రర్ రేట్ అనేది తగ్గుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ప్రొడక్ట్ క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ ద డౌన్ టైమ్. సో మెషిన్ డౌన్ టైమ్ అనేది తగ్గుతుంది అనమాట ఎక్స్పర్ట్ సిస్టమ్, ఎందుకంటే అది లైక్ సజెస్ట్ చేస్తుంది రిపేర్స్ ఎప్పుడైతే కావాలంటే నీడెడ్ అని చెప్పి. 24/7 అవైలబిలిటీ, ఎందుకంటే మనకి దీన్ని ఎక్స్పర్ట్ సిస్టమ్స్ని మనం 24/7 యాక్సెస్ చేసుకోవచ్చు. ఈజియర్ ఎక్విప్మెంట్ ఆపరేషన్స్. లైక్ ఎక్స్పర్ట్ సిస్టమ్ హెల్ప్తో ఏమైనా కాంప్లెక్స్ ఎక్విప్మెంట్ని కూడా మనం ఈజియర్గా లైక్ అడ్మినిస్ట్రేటర్కి ఈజీ అవుతుంది అనమాట యూస్ చేసుకోవడానికి. ఇప్పుడు లిమిటేషన్స్ చూద్దాం. లైక్ ఈ లిమిటేషన్స్ ఏంటంటే రెస్పాన్స్ అనేది మనకి తప్పు రావచ్చు ఎప్పుడు నాలెడ్జ్ బేస్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది తప్పుగా ఉన్నప్పుడు. అదేవిధంగా హ్యూమన్ బీయింగ్ లాగా ఇది మనకి క్రియేటివ్ అవుట్పుట్ని ఒక డిఫరెంట్ సినారియోస్లో ప్రొడ్యూస్ చేయవు. అండ్ అదేవిధంగా దీని మెయింటెనెన్స్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ నాలెడ్జ్ గ్యాదరింగ్ డిజైన్ చేసేటప్పుడు మనకి నాలెడ్జ్ అక్విజిషన్ ఫేజ్ ఉంటుంది కదా, అది చాలా డిఫికల్ట్ అనమాట. నెక్స్ట్, ఒక్కొక్క డొమైన్కి మనకు తెలిసిందే మనకు ఒక స్పెసిఫిక్ ఎక్స్పర్ట్ సిస్టమ్ అనేది కావాలి. సో ఇదొక పెద్ద లిమిటేషన్. సో దీని అంటే ఇది నేర్చుకోలేదు, సమ్ మాన్యువల్ అప్డేట్స్ అనేది కావాలి. సో ఇదొక లిమిటేషన్. ఇప్పుడు మనం జనరల్ స్టేజెస్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఎక్స్పర్ట్ సిస్టమ్ చూడబోతున్నాం. సో దీంట్లో మనకి సెవరల్ స్టేజెస్ అనేవి ఉంటాయి అనమాట. అవేంటంటే
ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్, నాలెడ్జ్ ఎక్వేషన్, నాలెడ్జ్ రిప్రజెంటేషన్, ఇన్ఫరెన్స్ ఇంజిన్ డిజైన్, నాలెడ్జ్ బేస్ ఇంటిగ్రేషన్, యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్, టెస్టింగ్ అండ్ వాలిడేషన్, డిప్లాయ్మెంట్, ఎవల్యూషన్. సో ఫస్ట్ వచ్చేసి ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ అండ్ డెఫినేషన్. సో ఇందులో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఏ ప్రాబ్లమ్ అనేది క్లియర్గా డిఫైన్ చేసుకుంటాం అనమాట. అండ్ టాస్క్ ఏంటి, ఎక్స్పర్ట్ సిస్టమ్ ఏం చేయాలి అని చెప్పి దాని మీద ఈ ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ అండ్ డెఫినేషన్ అనేది ఉంటుంది. నాలెడ్జ్ ఎక్వేషన్ అంటే ఏంటంటే దీంట్లో మనం డేటాని కలెక్ట్ చేసుకుంటాం అనమాట. లైక్ నాలెడ్జ్ని హ్యూమన్ ఎక్స్పర్ట్స్ నుంచి లైక్ వాళ్ళ ద్వారా ఇంటర్వ్యూస్, డాక్యుమెంటేషన్ రివ్యూస్, సో ఆ విధంగా మనం డేటా అన్నిటిని కలెక్ట్ చేస్తాం. దాన్ని నాలెడ్జ్ ఎక్వేషన్ అంటాం. నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అంటే ఏంటంటే లైక్ దీంట్లో మనం ఏం చేయాలంటే ఒక అప్రోప్రియేట్ రిప్రజెంటేషన్ మనం చూస్ చేసుకోవాలి ఆ నాలెడ్జ్ని దాంట్లో పెట్టడానికి. లైక్ రూల్స్ అని, ఫ్రేమ్స్ అని, సిమాంటిక్ నెట్వర్క్స్ అని యూస్ చేసుకొని దాంట్లో రిప్రజెంట్ చేయాలన్నమాట. సో మనం నాలెడ్జ్ని ఎలా ఆర్గనైజ్ చేయాలంటే అది ఎఫిషియెంట్గా ఉండాలన్నమాట. లైక్ ట్రావెల్ చేయడానికైనా సరే, రీజనింగ్కైనా సరే. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫరెన్స్ ఇంజిన్ డిజైన్. సో ఇందులో ఏంటంటే మనం ఒక ఇన్ఫరెన్స్ ఇంజిన్ని డెవలప్ చేస్తామన్నమాట. అది దేనికి, రీజనింగ్కి, అదేవిధంగా కన్క్లూజన్స్ తీసుకోవడానికి, మనకి ఇచ్చిన నాలెడ్జ్ నుంచి కన్క్లూజన్స్ తీసుకోవడానికి అది మనకి రెస్పాన్సిబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ నాలెడ్జ్ బేస్ ఇంటిగ్రేషన్. సో ఇందులో ఏంటంటే మనం ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో ఆ నాలెడ్జ్ని నాలెడ్జ్ బేస్లోకి ఇంటిగ్రేట్ చేస్తామన్నమాట. ఎక్స్పర్ట్ సిస్టమ్ యొక్క నాలెడ్జ్ బేస్ నుంచి మనం ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి, లైక్ నాలెడ్జ్ అనేది వెల్ ఆర్గనైజ్డ్గా ఉందా, ఈజీగా యాక్సెస్ చేసుకోగలుగుతున్నామా ఇన్ఫరెన్స్ ఇంజిన్లో నుంచి అని చెప్పి. నెక్స్ట్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్. సో ఇందులో మనం ఏం చేస్తాము, యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ అంటే సో యూజర్ని ఇంటరాక్షన్ చేసుకోవడానికి కాబట్టి సో మనం ఒక యూజర్ ఇంటర్ఫేస్ని తయారు చేస్తాం అనమాట. యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి. సో అప్పుడు మనకి ఇన్పుట్ ఇవ్వడానికి, అవుట్పుట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ టెస్టింగ్. సో టెస్ట్ ఏం చేయాలి, సో మనం ఇచ్చిన ఎక్స్పర్ట్ సిస్టమ్ని కొన్ని సినారియోస్, డిఫరెంట్ ఇన్పుట్స్తో టెస్ట్ చేయాలి. సో సిస్టమ్ అవుట్పుట్ అనేది మనకు వస్తుందా లేదా అని చెప్పి. సో లేకపోతే మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. డిప్లాయ్మెంట్. సో ఆ తర్వాత ఏం చేస్తాం, ఎక్స్పర్ట్ సిస్టమ్ రెడీ అయిపోతుంది కదా, సో దాన్ని డిప్లాయ్ చేస్తాం అనమాట. లైక్ ఎగ్జిస్టింగ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్లో అయినా చేయొచ్చు, లేకపోతే ఇది. ఆ తర్వాత డిప్లాయ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, కొన్ని నెసెసరీ డాక్యుమెంటేషన్, ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట ఎండ్ యూజర్స్కి ఎలా యూస్ చేయాలని చెప్పి. సో ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, మెయింటెనెన్స్ అండ్ అప్డేట్స్. ఇందులో మనం ఏం చేస్తాము, ఒక మెయింటెనెన్స్ ప్లాన్ అనేది చేసుకొని లైక్ నాలెడ్జ్ డొమైన్ మీద సిస్టమ్ రిక్వైర్మెంట్స్ చేంజెస్ చేస్తూ ఉండాలి. రెగ్యులర్గా మనం అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట నాలెడ్జ్ బేస్ని. సో కొత్త ఇన్ఫర్మేషన్ ఏమొచ్చినా సరే. అండ్ ఎవాల్యూషన్. సో ఎవాల్యూషన్లో ఏం చేయాలి, ఈ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎక్స్పర్ట్ సిస్టమ్ ఎలా పర్ఫార్మ్ చేస్తుంది అనేది కంటిన్యూగా చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఫీడ్బ్యాక్, యూజర్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అండ్ ఎక్కడైతే తక్కువగా ఉందో లైక్ ఏమేమి ఏరియాస్లో ఇంప్రూవ్మెంట్ చేయాలో చూసుకోవాలన్నమాట. సో చాలా సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ ఒక ప్రాబ్లమ్ ఏంటా అని చెప్పి ఆ ప్రాబ్లమ్ డిఫైన్ చేసుకుంటాం. ఆ ప్రాబ్లమ్కి రిలేటెడ్ డేటాని కలెక్ట్ చేసుకుంటాం. థర్డ్ స్టెప్ వచ్చేసి ఆ డేటాని మనం ఒక రిప్రజెంట్ చేసుకుంటాం. ఇన్ఫరెన్స్ ఇంజిన్ డిజైన్ అంటే ఒక ఇన్ఫరెన్స్ ఇంజిన్ని మనం రెడీ చేసుకుంటాం అనమాట. లైక్ ఇది ఏదైతే మనకి కన్క్లూషన్స్కి వాటికి వస్తుందో దాన్ని మనం రెడీ చేసుకుంటాం. ఆ ఇన్ఫరెన్స్ ఇంజిన్ రెడీ చేసుకున్న తర్వాత ఏమవుతుంది, నాలెడ్జ్ బేస్ ఇంటిగ్రేషన్ అంటే ఆ నాలెడ్జ్ డేటా ఏదైతే ఉందో ఒక ఈజీగా అర్థమయ్యే విధంగా ఆ నాలెడ్జ్ బేస్లోకి ఇంటిగ్రేట్ చేస్తాం అనమాట. ఆ తర్వాత యూఐని డిజైన్ చేస్తాం, అంటే యూజర్ నుంచి ఇన్పుట్ చేసుకోవడానికి. ఇవంతా అయిపోయిన తర్వాత, డెవలప్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, టెస్ట్ చేస్తాం, వ్యాలిడేట్ చేస్తాం, టెస్ట్ చేసింది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి. ఆ తర్వాత ఏం చేస్తాం, ఆ మోడల్ని డిప్లాయ్ చేసేస్తాం. చేసిన తర్వాత ఏమవుతుంది, ఎవాల్యుయేట్ చేస్తాం. సో ఓకే ఇది ఇలా పనిచేస్తుందా లేదా అని. సో ఈ విధంగా మనకి జనరల్ స్టేజెస్ అనమాట, డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఎక్స్పర్ట్ సిస్టమ్ అంటే ఇలా జరుగుతుంది అనమాట. సో ఈ స్టేజెస్ ఇటరేటివ్ కింద ఉంటుంది, ఒక్కొక్కసారి లూప్ అవుతూ ఉంటుంది. సో మనకి ఏంటంటే మెయిన్ గోల్ ఏంటంటే ఒక రోబస్ట్ అండ్ ఎఫెక్టివ్ ఎక్స్పర్ట్ సిస్టమ్ ని తయారు చేయడం అనమాట. సో మనకి ఈజీగా ఆ డిఫరెంట్ డొమైన్ మీద ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ ఇచ్చే విధంగా. ఇప్పుడు మనం జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఎక్స్పర్ట్ సిస్టమ్ ని చూడబోతున్నాం. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎక్స్పర్ట్ సిస్టమ్, సో ఫస్ట్ వచ్చేసి నాలెడ్జ్ బేస్. సో నాలెడ్జ్ బేస్ గురించి మనకు తెలిసిందే, ఎక్స్పర్ట్ సిస్టమ్ అనేది నాలెడ్జ్ బేస్ కంటైన్ చేసి ఉంటుంది. సో దాంట్లో మనకి ఇన్ఫర్మేషన్, ఫ్యాక్ట్స్, రూల్స్ అవన్నీ ఒక స్పెసిఫిక్ డొమైన్ మీద సేవ్ చేసి ఉంటాయి అనమాట. ఇన్ఫరెన్స్ ఇంజిన్ అంటే ఏంటి, నాలెడ్జ్ బేస్ ని యూజ్ చేసుకొని డిసిజన్స్ తీసుకోవడానికి, కన్క్లూజన్స్ తీసుకోవడానికి మనకి ఇన్ఫరెన్స్ ఇంజిన్ అనేది యూజ్ చేస్తుంది. అది బ్రెయిన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ సిస్టమ్. నెక్స్ట్ రూల్ బేస్డ్ రీజనింగ్. ఇందులో ఏంటంటే హ్యూమన్ స్పెషలిస్ట్ ఏదైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళని ఎన్కోడ్ చేసుకుంటుంది అనమాట ఒక సెట్ ఆఫ్ రూల్స్ తో. అండ్ డిసిజన్ తీసుకోవడానికి సిస్టమ్ కి గైడ్ చేస్తుంది ఎలా డిసిజన్ తీసుకోవాలనేది. అది రూల్ బేస్డ్ రీజనింగ్ అంటే.
నాలెడ్జ్ ఎక్విజిషన్. సో ఇందులో ఏంటి, ఇది ఒక సిమెంటిక్ ప్రాసెస్ అనమాట. లైక్ డేటాని గ్యాదర్ చేయడానికి ఎక్స్పర్ట్ నాలెడ్జ్ లైక్ సిస్టమ్ నుంచి, ఇంటర్వ్యూస్ నుంచి, డాక్యుమెంటేషన్స్ నుంచి, అబ్జర్వేషన్ బట్టి సో ఇవన్నీ యూస్ చేసుకుని డేటాని కలెక్ట్ చేసుకోవడం. నెక్స్ట్ యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి, ఒక యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ఉంటదన్నమాట. లైక్ మనకి ఎక్స్ప్రెస్ సిస్టమ్ లో ఇంటరాక్ట్ అవ్వడానికి లైక్ యూజర్ ఏం చేస్తాడు, వాళ్ళ క్వైరీస్ ని ఇన్పుట్ ఇస్తాడు అండ్ మనకి అవుట్పుట్ కింద రెస్పాన్సెస్ ని రిసీవ్ తీసుకుంటుంది. నెక్స్ట్ డొమైన్ స్పెసిఫిసిటీ. సో మనకు తెలిసిందే ఎక్స్పర్ట్ సిస్టమ్ అనేది డిజైన్ చేసేది ఒక స్పెసిఫిక్ నాలెడ్జ్ డొమైన్ మీద. సో ఆ ఒక ఏరియాలో హ్యూమన్ ఎక్స్పర్టైజ్ ఎక్కడైతే చాలా క్రూషియలో ఆ విషయంలో మనకి డొమైన్ స్పెసిఫిసిటీ అనేది ఉంటుంది అనమాట. లైక్ ఎక్కడైతే హ్యూమన్ ఎక్స్పర్టైజ్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటామో ఆ యొక్క డొమైన్ మీద మనం ఎక్స్పర్ట్ సిస్టమ్ ని డిజైన్ చేస్తాం ఒక వెల్ డిఫైన్డ్ నాలెడ్జ్ డొమైన్ కింద. నెక్స్ట్ డెసిషన్ సపోర్ట్. సో ఇందులో ఏంటి, మనకి యూజర్స్ కి డిసిషన్ మేకింగ్ లో బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. లైక్ ఆ స్పెసిఫైడ్ డొమైన్ మీద దానికి ఉన్న నాలెడ్జ్ తో మనకి బాగా సపోర్ట్ చేస్తుంది. లెర్నింగ్ అండ్ అడాప్షన్. సో ఎక్స్పర్ట్ సిస్టమ్ ఏం చేస్తుంది, కొన్ని ఎలా అంటే దాని యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి అది మనకి నేర్చుకుంటూ ఉంటుంది అనమాట. అండ్ దాని నాలెడ్జ్ బేస్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటుంది, అడాప్ట్ చేసుకుంటూ ఉంటుంది, దాని పర్ఫార్మెన్స్ ని పెంచుకుంటూ ఉంటుంది. నాలెడ్జ్ అప్డేటింగ్. సో దీంట్లో ఏంటంటే కొన్ని పీరియడిక్ అప్డేట్స్ ఆఫ్ నాలెడ్జ్ బేస్, లైక్ నాలెడ్జ్ బేస్ ని అప్పుడప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ లో కొత్త ఇన్ఫర్మేషన్ ని సేవ్ చేసుకునే విధంగా. గోల్ ఓరియంటెడ్. ఈ గోల్ ఓరియంటెడ్ అని ఎందుకు అంటామంటే దీంట్లో మనకు ఒక స్పెసిఫిక్ గోల్స్, ఒక డొమైన్ మీద స్పెసిఫిక్ గోల్స్ ని అచీవ్ చేస్తూ ఉంటుంది. మనకి ఒక వాల్యుబుల్ సపోర్ట్ ఇస్తుంది, కొన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తుంది. సో దాన్ని గోల్ ఓరియంటెడ్ అని కూడా అంటాం. హ్యూమన్ లైక్ ఇంటరాక్షన్. సో మనకి ఎక్స్పర్ట్ సిస్టమ్ ఏంటి, లైక్ హ్యూమన్ లాగా డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ లో హెల్ప్ చేస్తుంది. అలాగే యూజర్ యాక్సెప్టెన్స్ ని అండ్ యూజబిలిటీని ఎన్హాన్స్ చేస్తుంది. సో ఈ విధంగా మనకి ఎక్స్పర్ట్ సిస్టమ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనమాట. సో సింపుల్ కదా, నాలెడ్జ్ బేస్, ఇన్ఫరెన్స్ ఇంజన్, రూల్ బేస్డ్ రీజనింగ్, నాలెడ్జ్ ఎక్విజిషన్, యూజర్ ఇంటర్ఫేస్, డొమైన్ స్పెసిఫిసిటీ, డెసిషన్ సపోర్ట్, లెర్నింగ్ అండ్ అడాప్షన్, నాలెడ్జ్ అప్డేటింగ్, గోల్ ఓరియంటెడ్, హ్యూమన్ లైక్ ఇంటరాక్షన్. హిస్టరీ ఆఫ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అండ్ ప్రెసెంట్ ఏదైతే యూస్ చేస్తున్నామో ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అనేవి చూడబోతున్నాము. సో ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అనేవి మనకు తెలిసిందే, అదొక బ్రాంచ్ అనమాట ఏఐలో. అది 1960s లో ఆర్గనైట్ అయింది అండ్ ఇప్పుడు దాకా అలా ఎవాల్వ్ అవుతూ వస్తుంది. 1960s అండ్ 1970s లో ఎక్స్పర్ట్ సిస్టమ్ కాన్సెప్ట్ అనేది మనకి స్టార్ట్ అయింది అనమాట. అప్పుడు సైంటిస్ట్ లైక్ అనుకున్నారు, లైక్ మనం ఏమైనా నాలెడ్జ్డ్ పర్సన్ ఉంటే లైక్ ఏమైనా ఇవ్వగానే డేటా మనకి అవుట్పుట్ వచ్చేలా ఒక సిస్టమ్ ఉండాలి అని అనుకున్నప్పుడు సో అప్పుడు మనకి ఈ సిస్టమ్స్ అనేవి తయారైన ఎక్స్పర్ట్ సిస్టమ్స్ లైక్ డెంటల్ అండ్ ఎక్స్పర్ట్ సిస్టమ్ తయారైంది, మైసిన్ అనేది తయారైంది అనమాట. లైక్ ఏంటి, హ్యూమన్ ఎక్స్పర్టైజ్ అనేది కంప్యూటరైజ్డ్ ఫామ్ లో ఉండడానికి. సో డెంటల్ అనేది కెమిస్ట్రీకి వాడతాము, మైసిన్ అనేది మెడికల్ డయాగ్నోసిస్ కి వాడతాం. అండ్ నెక్స్ట్ 1980s లోకి రాగానే మనకి ఎక్స్పర్ట్ సిస్టమ్ యొక్క బూమ్ అనేది సర్జ్ అనేది బాగా పెరిగింది అనమాట ఎక్స్పర్ట్ సిస్టమ్ డెవలప్మెంట్ లో. సో అప్పుడు చాలా కమర్షియల్ అప్లికేషన్స్ వచ్చాయి, లైక్ ఫైనాన్షియల్ అనాలిసిస్ కి, ట్రబుల్ షూటింగ్ కి. సో ఆ విధంగా అనమాట. నెక్స్ట్ 1990s 2000s వచ్చినప్పుడు ఏమైందంటే ఏఐ టెక్నాలజీ అనేది వచ్చిందనమాట. సో అప్పుడు ఏమైంది, ఏఐ టెక్నాలజీ రాగానే ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అనేవి వేరే వాటితో ఇంటిగ్రేట్ అవ్వడం మొదలైంది, లైక్ న్యూరల్ నెట్వర్క్స్ తో, మెషిన్ లెర్నింగ్ తో. అండ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అనేవి ఎక్కువ యాక్సెసిబుల్ అయింది, కానీ దాని యొక్క పాపులారిటీ కొంచెం వ్యాన్ అయింది అనమాట. ఐ తగ్గింది. అటెన్షన్ అనేది ఏఐ అప్లికేషన్స్ మీద అలా షిఫ్ట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ప్రెసెంట్ మనం ఎక్స్పర్ట్ సిస్టమ్స్ ఎక్కడెక్కడ వాడుతున్నామో చూద్దాం. హెల్త్ కేర్ డయాగ్నోసిస్ లో వాడుతున్నాం, లైక్ ఒక పేషెంట్ యొక్క మెడికల్ డయాగ్నోసిస్ గురించి అండ్ వాళ్ళ సిమ్టమ్స్, ఆ పేషెంట్ మెడికల్ హిస్టరీ అండ్ మెడికల్ నాలెడ్జ్, వీటిలో హెల్త్ కేర్ డయాగ్నోసిస్ లో ఎక్స్పర్ట్ సిస్టమ్స్ వాడతాం. ఫైనాన్షియల్ అనాలిసిస్ లో కూడా ఎక్స్పర్ట్ సిస్టమ్స్ వాడతాం అనమాట, లైక్ రిస్క్ అసెస్మెంట్ గురించి, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజెస్ గురించి, ఫ్రాడ్ డిటెక్షన్ గురించి. అండ్ ఈ సిస్టమ్స్ ఏం చేస్తే మార్కెట్ ని అనలైజ్ చేస్తుంది అండ్ నెక్స్ట్ ప్రిడిక్షన్స్ కూడా ఇస్తుంది కదా. సో ఆ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ క్వాలిటీ కంట్రోల్లో యూస్ చేస్తున్నాము. కస్టమర్ సపోర్ట్, లైక్ ఇప్పుడు ప్రెసెంట్ చూస్తున్నాం కదా, చాట్ బోర్డ్స్, వర్చువల్ అసిస్టెంట్స్, ఇవన్నిట్లో కూడా మనకి ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. హెచ్ఆర్ లో కూడా లైక్ మనకి ఎక్స్పర్ట్ సిస్టమ్ యూస్ చేస్తాం, లైక్ రిక్వైర్మెంట్ టైంలో, నెక్స్ట్ ఎంప్లాయీకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు అండ్ ఎంప్లాయీ యొక్క పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు. అండ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ లో దీంట్లో ఎక్స్పర్ట్ సిస్టమ్స్ ఎలా అంటే ఒక ఎడ్యుకేషనల్ సెట్టింగ్ అనమాట, ఒక ఇంటెలిజెంట్ ట్యూటోరింగ్ సిస్టమ్స్ లాగా, అంటే ఒక పర్సనలైజ్డ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆ స్టూడెంట్ కి ఒక్కొక్క విధంగా ఉండేలాగా. నెక్స్ట్ అగ్రికల్చర్ లో వాడుతున్నాం ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అనేవి. సో అగ్రికల్చర్ లో ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ ఏం చేస్తాయంటే ఒక క్రాప్ మేనేజ్మెంట్ చూసుకోవచ్చు, డిసీజెస్ ఏమైనా ఉంటే అది ఐడెంటిఫై చేయడానికి, ఆప్టిమల్ రిసోర్స్ యూటిలైజేషన్. సో ఈ విధంగా అగ్రికల్చర్ లో వాడుతున్నాం. అదే విధంగా సైబర్ సెక్యూరిటీలో కూడా ఎక్స్పర్ట్ సిస్టమ్ ఉంటుంది. సో ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్ ఏం చేస్తుంది,
డిటెక్ట్ అండ్ రెస్పాండింగ్ టు సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ ని రెస్పాండ్ అవుతుంది. లైక్ థ్రెట్స్ ఏమున్నాయి అవన్నీ డిటెక్ట్ చేస్తుంది. ఎలా అంటే ప్యాటర్న్స్ని అనలైజ్ చేసి అండ్ అనామలీస్ ఏమైనా ఉన్నాయా నెట్వర్క్ ట్రాఫిక్లో అని చెప్పి. సో ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్ అనేవి అలా ఇది ఎవాల్వ్ అవుతూనే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ AI అండ్ మెషిన్ లెర్నింగ్ ఏదైతే ఉన్నాయో వాటితో కూడా లైక్ అడాప్ట్ చేసుకుంటుంది అనమాట. సో ఇది మనకి హిస్టరీలో ఉన్న ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అవి. అండ్ నెక్స్ట్ ప్రెసెంట్ యూస్ చేసే ఎక్స్పర్ట్ సిస్టమ్స్ లైక్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ దీంట్లో కూడా యూస్ చేసుకుంటున్నాం. మనం రూల్ బేస్డ్ ఎక్స్పర్ట్ సిస్టమ్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ రూల్ బేస్డ్ అంటే ఏంటి, ఎక్స్పర్ట్ అంటే ఏంటి, సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. రూల్ బేస్డ్ అంటే ఎక్స్పర్ట్స్ నాలెడ్జ్ ఈజ్ ఎన్కోడెడ్ ఇన్ టు ద సిస్టమ్ బై సెట్ ఆఫ్ రూల్స్. అంటే ఒక ఎక్స్పర్ట్స్ నాలెడ్జ్ ని మనం ఒక సిస్టంలోకి పంపించామన్నమాట విత్ సెట్ ఆఫ్ రూల్స్. నెక్స్ట్ ఎక్స్పర్ట్ అంటే ఎవరు, someone with deep knowledge and experience in a particular domain. ఎవరికైతే ఒక డీప్ నాలెడ్జ్ అండ్ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఒక పర్టికులర్ డొమైన్ మీద వాళ్ళని మనం ఎక్స్పర్ట్ అంటాము. సిస్టమ్ అంటే ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. సో రూల్ బేస్డ్ ఎక్స్పర్ట్ సిస్టమ్ అంటే ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అనమాట. దేనికైతే ఎక్స్పర్ట్స్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉండి అది మనకి ఒక ఎక్స్పర్ట్ లాగా హెల్ప్ చేస్తుందో దాన్ని రూల్ బేస్డ్ ఎక్స్పర్ట్ సిస్టమ్ అని అంటాము. సో దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటో చూద్దాము. సో దీంట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి యూజర్ ఇంటర్ఫేస్. సో యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి, ఒక మెకానిజం అన్నమాట బై విచ్ యూజర్ అండ్ సిస్టమ్ కమ్యూనికేట్ చేసుకుంటారో దాన్ని యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. ఎక్స్ప్లోరేషన్ ఫెసిలిటీ ఇదేంటంటే ఒక రీజన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట, ఆ ఎక్స్పర్ట్ సిస్టమ్ యొక్క రీజనింగ్ ని ఎవరికి, యూజర్ కి. నెక్స్ట్ వర్కింగ్ మెమొరీ అంటే అదొక గ్లోబల్ డేటాబేస్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అనమాట. ఏదైతే రూల్స్ ఈ ఫ్యాక్ట్స్ ని యూజ్ చేసుకుని మనకు చెప్తా ఉంటుంది. నెక్స్ట్ ఇన్ఫరెన్స్ ఇంజిన్ అంటే ఏంటంటే ఈ ఇన్ఫరెన్స్ చేస్తుందన్నమాట బై డిసైడింగ్ ఏదైతే రూల్స్ సాటిస్ఫై అయ్యాయి అని చెప్పి అది డిసైడ్ చేసుకొని ఆ తర్వాత దాన్ని ఏదైతే హైయెస్ట్ ప్రయారిటీ ఉందో దాన్ని బట్టి ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఎజెండా అంటే ఏంటంటే ఒక ప్రయోరిటైజ్డ్ లిస్ట్ ఆఫ్ రూల్స్. ఈ ఇన్ఫరెన్స్ ఇంజిన్ ఏదైతే ఒక లిస్ట్ క్రియేట్ చేస్తుంది కదా లైక్ హైయెస్ట్ ప్రయారిటీ అని, ఆ లిస్ట్ ఆఫ్ రూల్స్ అనమాట. ఆ లిస్ట్ ఆఫ్ రూల్స్ అంటే ఏంటి, మళ్ళీ ఏదైతే ప్యాటర్న్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో సాటిస్ఫై అయ్యాయో వర్కింగ్ మెమరీ ద్వారా అయ్యి అనమాట. ఎజెండా అంటే ఒక ప్రయారిటైజ్డ్ లిస్ట్ ఆఫ్ రూల్స్ క్రియేటెడ్ బై అన్ ఇన్ఫరెన్స్ ఇంజిన్ అని కూడా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ నాలెడ్జ్ అక్విజిషన్ ఫెసిలిటీ. సో ఇదేంటంటే ఒక ఆటోమేటిక్ వే అనమాట యూజర్కి. సో ఒక నాలెడ్జ్ని ఎంటర్ చేయడానికి సిస్టంలోకి ఒక కోడింగ్ యూజ్ చేసుకొని బై నాలెడ్జ్ ఇంజనీర్ ద్వారా. నాలెడ్జ్ బేస్ అంటే కంటైనింగ్ ద లిస్ట్ ఆఫ్ రూల్స్ రిప్రజెంటింగ్ ది నాలెడ్జ్ అనమాట. నెక్స్ట్ ఇది చూడండి, ఈ డయాగ్రామ్ వేయాలి కంపల్సరీగా. సో ఇక్కడ సింపుల్ గా చూడండి, ఫస్ట్ ఏమైనా మనకి నాలెడ్జ్ బేస్ ఉంది, ఇన్ఫరెన్స్ ఇంజిన్ ఉంది, వర్కింగ్ మెమరీ ఉంది. సో ఇందులో నాలెడ్జ్ ఉంటుంది. సో ఈ వర్కింగ్ మెమరీలో మనకి ఫ్యాక్ట్స్ ఉంటుంది, దీంట్లో రూల్స్ ఉంటుంది. ఇన్ఫరెన్స్ అనేవి రెండు యూజ్ చేసుకుని మనకి ఇక్కడ ఒక ప్రయారిటైజ్డ్ లిస్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఆ లిస్ట్ బట్టి మనకి ఎక్స్ప్లెనేషన్ ఫెసిలిటీ ఉంటుంది, నాలెడ్జ్ అక్విజిషన్ ఫెసిలిటీ ఉంటుంది. సో యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి, యూజర్ ఇంటర్ఫేస్ కదా ఒక గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ లాంటిది అనమాట. మనకి రూల్ బేస్డ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ లో 3 కాంపోనెంట్స్ క్రూషియల్ రోల్ ని ప్లే చేస్తాయి. అవేంటంటే ప్రొడక్షన్ రూల్స్, మెథడ్స్ ఆఫ్ ఇన్ఫరెన్సింగ్ అండ్ ప్రొడక్షన్ సిస్టమ్. ప్రొడక్షన్ రూల్స్ అంటే ఏంటంటే ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్ అనమాట ఈ రూల్ బేస్డ్ ఎక్స్పర్ట్ సిస్టంలో. ఇది ఏం చేస్తుందంటే లైక్ నాలెడ్జ్ని లాజిక్ని డిఫైన్ చేస్తుంది అనమాట. ఏదైతే సిస్టమ్ యూస్ చేసుకుంటుందో దేనికంటే లైక్ డెసిషన్స్ కానీ కన్క్లూషన్స్ కానీ ఏవైతే తీసుకోవాలో దాన్ని ఇవి డిఫైన్ చేస్తాయి ప్రొడక్షన్ రూల్స్. ఈ ప్రొడక్షన్ రూల్స్ అనేవి మనకి ఇఫ్ దెన్ స్ట్రక్చర్ని ఫాలో అవుతాయి అనమాట. ప్రొడక్షన్ రూల్స్ని మనం ఇఫ్ దెన్ స్యూడోకోడ్ ఫార్మాట్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. లైక్ ఇఫ్ అంటే యాంటిసెంట్ అని, దెన్ అంటే కాన్సిక్వెంట్ అని. ఒక రూల్ బేస్డ్ సిస్టమ్స్లో ఇన్ఫరెన్స్ అనేది డిటర్మైన్ చేస్తుంది అనమాట ఏ రూల్ యాంటిసిడెంట్ అండ్ ఫ్యాక్ట్స్ సాటిస్ఫై అవుతున్నాయి అని చెప్పి. ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇక్కడ మనం 3 రూల్స్ని ఇచ్చాము. ఒకవేళ లైట్ రెడ్ అయితే స్టాప్ అని, గ్రీన్ అయితే గో అని, ఎల్లో అయితే స్లో డౌన్ అని. సో ఇప్పుడు మనం ఇచ్చిన ఫ్యాక్ట్ ఏంటి, లైట్ ఈస్ గ్రీన్. సో ఇన్ఫరెన్స్ ఇంజిన్ డిసైడ్ చేస్తుంది అనమాట సో రూల్ 2ని యూజ్ చేయాలని చెప్పి. సో అప్పుడు మనకు కన్క్లూజన్ ఆర్ యాక్షన్ ఏమొస్తుంది, గో అని వస్తుంది అనమాట. జనరల్ మెథడ్స్ ఆఫ్ ఇన్ఫరెన్సింగ్. సో ఇదేంటంటే ఈ మెథడ్స్ ఆఫ్ ఇన్ఫరెన్సింగ్ అనేది మనం టెక్నిక్స్ ఆర్ అప్రోచెస్ అనేవి అని కూడా అనొచ్చు అనమాట ఎక్స్పర్ట్ సిస్టమ్ యొక్క. ఇవి ఏం చేస్తుందంటే ఈ టెక్నిక్స్ ఆర్ అప్రోచెస్ ద్వారా మనకి ఒక కన్క్లూజన్స్ని డ్రా చేస్తుంది లేదా డిసిషన్స్ తీసుకుంటుంది అనమాట. లైక్ ఏదైతే నాలెడ్జ్ బేస్లో ఉన్న రూల్స్ అండ్ ఫ్యాక్ట్స్ని కన్సిడర్ చేసుకొని. ఈ రూల్ బేస్డ్ ఎక్స్పర్ట్ సిస్టమ్ కాంటెక్స్లోకి వచ్చేసేసరికి ఈ ఇన్ఫరెన్సింగ్ అనేది ఏంటంటే రూల్స్ని అప్లై చేస్తుంది ఏదైతే డేటా
డేటా ఉందో దాని మీద అప్లై చేసి మనకి లాజికల్ అవుట్కమ్ని ఇస్తుంది అనమాట. సో దీంట్లో మనకి 2 ఉంటాయి అనమాట, ఫార్వర్డ్ చైనింగ్, బ్యాక్వర్డ్ చైనింగ్. ఫార్వర్డ్ చైనింగ్ ఏంటంటే ఫ్యాక్ట్స్ నుంచి కన్క్లూజన్స్ అనమాట వచ్చేది. సో దీంట్లో ఏంటి, ఫస్ట్ ఫ్యాక్ట్స్ని చూసుకొని దాని యొక్క చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం అనుకోండి, ఒకవేళ రైనింగ్ పడుతుంది అనుకోండి, రైనింగ్ అనేది ఫ్యాక్ట్ అనుకోండి, అంబ్రెల్లా తీసుకెళ్ళాలి, సో అది కన్క్లూజన్. సో క్లిప్స్ అనేది మనకి ఫార్వర్డ్ చైనింగ్ బట్టి ఉంటుంది. సో ఈ బ్యాక్వర్డ్ చైనింగ్ ఏంటంటే రివర్స్ అనమాట. లైక్ ఇందులో ఏంటంటే ఫస్ట్ మనం కన్క్లూజన్ తీసుకొని ఆ తర్వాత ఫ్యాక్ట్స్ దగ్గరికి వెళ్తాం. సో దీన్ని అలా చెప్పొచ్చు అంటే ఇది డయాగ్నోసిస్ ప్రాబ్లమ్కి బెస్ట్ అనమాట. ఎగ్జాంపుల్ కింద తీసుకున్నట్టే ఒకవేళ ఎవరైనా మన రూమ్కి ఎంటర్ అవుతున్నప్పుడు వెట్ షూస్ అండ్ ఒక అంబ్రెల్లాతో ఉన్నారనుకోండి, మనం అజ్యూమ్ చేసుకుంటాం అనమాట రైనింగ్ అయిందని. దాన్ని ప్రూవ్ చేయాలంటే ఏంటి, మనం ఆ పర్సన్ అడగాలి లైక్ అది రైనింగ్ పడుతుందా అని చెప్పి. ఒకవేళ ఆన్సర్ అనేది ఎస్ అనుకోండి, మన హైపోథిసిస్ అనేది ట్రూ అని. సో నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ సిస్టమ్స్. ఈ ప్రొడక్షన్ సిస్టంలో ఏంటంటే నాలెడ్జ్ అనేది మనకి మల్టిపుల్ రూల్స్ బట్టి డిసైడ్ చేస్తుంది అనమాట. లైక్ మనకి ఏది చేయాలి, వాట్ షుడ్ ఆర్ నాట్ టు బి, ఏది కన్క్లూడ్ చేయాలి, ఏది చేయకూడదు అని చెప్పి డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఆ విధంగా ప్రొడక్షన్ సిస్టమ్ అనేది మనకు ఉంటుంది అనమాట. దీని యొక్క బేసిక్ లిమిటేషన్ అనేది ఏంటంటే దీంట్లో మనకి మల్టిపుల్ రూల్స్ ఇచ్చేసాం అనుకోండి, ఏ రూల్ని యూజ్ చేయాలో దానికి తెలియదు అనమాట. సో దీని యొక్క ల్యాక్ ఆఫ్ కంట్రోల్ మెకానిజం అనమాట. ఎక్కువ ఉన్నప్పుడు ఇది ఒక మెయిన్ లిమిటేషన్ అనమాట. ఎగ్జాంపుల్లో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. మనం 3 రూల్స్ ఇచ్చామనుకోండి, లైక్ ఒక 4 రూల్స్ ఇచ్చాము ఇక్కడ. కార్ వోంట్ స్టార్ట్, లైక్ కార్ వోంట్ స్టార్ట్ అయితే ఏంటి, బ్యాటరీ చెక్ చేయాలి. కార్ వోంట్ స్టార్ట్ అయితే గ్యాస్ చెక్ చేయాలి. ఇఫ్ చెక్ బ్యాటరీ అండ్ బ్యాటరీ బ్యాడ్, రీప్లేస్ బ్యాటరీ. చెక్ గ్యాస్ అండ్ నో గ్యాస్, ఫిల్ గ్యాస్ ట్యాంక్. సో ఇక్కడ ఇఫ్ ఫ్యాక్ట్ అనేది మనం కార్ వోంట్ స్టార్ట్ ఇచ్చామనుకోండి, ఇందులో మనకి ఏది అప్లై చేయాలి, రూల్ 1 రూల్ 2, బ్యాటరీ చెక్ చేయాలా, గ్యాస్ చెక్ చేయాలా. సో అదనమాట, అది దీని యొక్క బేసిక్ లిమిటేషన్. సో పోస్ట్ ప్రొడక్షన్ రూల్స్ అనేవి మనకి అంత ఎడ్యుకేట్ కాదనమాట, లైక్ ప్రాక్టికల్ ప్రోగ్రామ్స్ రాయడానికి కంట్రోల్ స్ట్రాటజీతో. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 ఆల్గోరిథమ్స్ చూడండి, మాక్ ఆల్గోరిథం అండ్ రేట్ ఆల్గోరిథం. మాక్ ఆల్గోరిథం అంటే ఏంటంటే ఇట్ హ్యాస్ కంట్రోల్ స్ట్రాటజీ బిల్ట్ ఇన్ టు ద ఆల్గోరిథం. దీంట్లో మనకి కంట్రోల్ స్ట్రాటజీ అనేది ఆల్గోరిథంలో బిల్ట్ అయి ఉంటుంది అనమాట. అండ్ ఆర్డర్ గ్రూప్ ఆఫ్ ప్రొడక్షన్స్ అప్లైడ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ టు అన్ ఇన్పుట్ స్ట్రింగ్. సో దీంట్లో ఏంటి, ఒక గ్రూప్ ఆఫ్ ప్రొడక్షన్స్ అప్లై చేస్తాం ఒక ప్రయారిటీలో, ఇన్పుట్ స్ట్రింగ్లోనే. సో దీంట్లో హైయెస్ట్ ప్రయారిటీ ఏదైతే ఉందో లైక్ అది అప్లికబుల్ అవ్వలేదు అనుకోండి కరెక్ట్గా, అప్పుడు నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. అది కూడా అప్లై అవ్వలేదు అనుకోండి, అలా కంటిన్యూగా వెళ్తూ ఉంటుంది అనమాట. ఇది ఆల్దో ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ద బేసిస్ ఆఫ్ అన్ ఎక్స్పర్ట్ సిస్టమ్, ఇది అంత యూజ్ చేసినా సరే ఇది వెరీ అన్ఎఫిషియంట్ అనమాట. లైక్ మెనీ రూల్స్ ఉన్నాయనుకోండి, వెరీ అన్ఎఫిషియంట్, ఎందుకంటే దీని వెరీ స్లో అండ్ రెస్పాన్సివ్ టైం అనేది చాలా ఎక్కువ. రీట్ ఆల్గోరిథమ్స్ వచ్చామనుకోండి, దీంట్లో ఏంటంటే ఫంక్షన్స్ లైక్ ఒక నెట్లా ఉంటుంది అనమాట. దాంట్లో ఎలాగా ఒక లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంట్లో, లైక్ రూల్స్ బట్టి ఒక లాట్ ఆఫ్ నెట్లా ఉంటుంది అనమాట. ఇది ఒక మనకి డైనమిక్ డేటా స్ట్రక్చర్ లాగా ఉంటుంది, ఒక B+3 లాగా. ఇది ఏం చేస్తుంది, రీఆర్గనైజ్ చేసుకుంటున్నాం అనమాట. దాని ఆప్టిమల్ సర్చ్లో మనకి ఎలా రీఆర్గనైజ్ చేస్తుంది. సో ఆ విధంగా టేక్స్ అడ్వాంటేజెస్ ఆఫ్ టెంపరల్ రిడెండెన్సీ అండ్ స్ట్రక్చరల్ సిమిలారిటీ ఆఫ్ ద రూల్స్. దీని యొక్క డ్రాబ్యాక్ ఏంటంటే హై మెమరీ స్పేస్ రిక్వైర్మెంట్స్ దీని యొక్క మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. ఇప్పుడు మనం ప్రొసీజరల్ అండ్ నాన్ ప్రొసీజరల్ పారాడైమ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ మనకి ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ పారాడైమ్స్లో 2 ఉన్నాయన్నమాట. అవే ఏంటంటే ప్రొసీజరల్ అండ్ నాన్ ప్రొసీజరల్. ప్రొసీజరల్ అంటే ఏంటి, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అన్ ఆల్గోరిథం. నాన్ ప్రొసీజరల్ అంటే ఏంటి, ఒక గోల్ని స్పెసిఫై చేస్తాం మనము, ఆ తర్వాత సిస్టమ్ని డిటర్మైన్ చేసుకోమంటాం, లైక్ హౌ టు అకాంప్లిష్ ఇట్ అని, దాన్ని ఎలా అకాంప్లిష్ చేస్తుంది అని చెప్పి. నెక్స్ట్ ప్రొసీజరల్ పారాడైమ్స్లోకి వచ్చేద్దాం. దీంట్లో ఏంటంటే మళ్ళీ మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఇంపరేటివ్, ఫంక్షనల్. ఇంపరేటివ్ ప్రోగ్రామింగ్ అంటే ఇది స్టేట్మెంట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనమాట. ఇది డెవలప్డ్ టు ఫ్రీ ప్రోగ్రామర్స్ ఫ్రమ్ కోడింగ్ అసెంబ్లీ లాంగ్వేజ్. సో ఇది ఏంటి, ఫ్రీ చేయడానికి లైక్ మనకి అసెంబ్లీ లాంగ్వేజ్లో ప్రోగ్రామింగ్ చేయాలంటే చాలా కష్టం కదా, సో దాని నుంచి ఫ్రీగా అవుతుంది అనమాట. నెక్స్ట్ దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మోడిఫిబుల్ మెమొరీ, లైక్ మనం వేరియబుల్స్ అండ్ అసైన్మెంట్స్ అలాంటివి అనమాట. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ టైంలో ఇది మనకి ఇనిషియల్ స్టేట్ నుంచి ఫైనల్ స్టేట్కి వస్తుంది అనమాట. మధ్యలో ఇంటర్మీడియట్ స్టేట్స్ ఏదైతే ఉందో అవన్నీ పాస్ చేసుకుంటూ వస్తుంది. ఇది మనకి టాప్ డౌన్ డిజైన్. ఇది మనకి డైరెక్ట్గా ఎక్స్పర్ట్ సిస్టమ్స్కి ఇంప్లిమెంట్ చేయడానికి అంత ఎఫిషియెంట్ కాదు, ఎందుకంటే దీని యొక్క సీక్వెన్షియల్ నేచర్ వల్ల. ఇప్పుడు ఫంక్షనల్ ప్రోగ్రామింగ్. సో ఈ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అంటే మనం టోటల్ ఇది వచ్చేసి ఫంక్షన్స్ మీద కన్సిడర్ అయి ఉంటుంది అనమాట, సెంటర్డ్ అరౌండ్ ఫంక్షన్స్.
లైక్ XML, SQL, లిస్ట్. ఇదేంటి కొన్ని సింపుల్ ఫంక్షన్స్ని కంబైన్ చేస్తుంది అనమాట టు ప్రొవైడ్ మోర్ పవర్ఫుల్ ఫంక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బాటమ్ అప్ డిజైన్, లైక్ ఇది ఇంపరేటివ్ లాంగ్వేజెస్కి ఆపోజిట్ అనమాట. ఇది ఎందుకు డిజైన్ చేశారంటే టు బి రిఫరెన్షియల్లీ ట్రాన్స్పరెంట్. నెక్స్ట్ వచ్చేసి నాన్ ప్రొసీజరల్ పారాడైమ్స్లోకి వచ్చేద్దాం. నాన్ ప్రొసీజరల్ పారాడైమ్స్ ఏంటంటే మనకి డిక్లరేటివ్, నాన్ డిక్లరేటివ్ ఉంటుంది. డిక్లరేటివ్ అంటే మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, లాజిక్, రూల్ బేస్డ్, ఫ్రేమ్ బేస్డ్. నెక్స్ట్ నాన్ డిక్లరేటివ్ అంటే ఇండక్షన్ బేస్డ్. సో ఈ నాన్ ప్రొసీజరల్ పారాడైమ్స్లోకి వచ్చేసరికి ఇది మనకి do not depend on the programmer giving exact detail on how the program to be solved, focusing on what is to be accomplished. లైక్ మనకి ప్రొసీజరల్ పారాడైమ్లో అంటే మనకి మనం ఇచ్చేస్తాం కదా, లైక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అన్ ఆల్గోరిథం. ఇదేంటి మనం స్టార్టింగ్గా చూసాం, ఒక గోల్ అనేది ఇస్తాము, అంత సిస్టమే మనకి డిసైడ్ అవుతుంది ఎలా అచీవ్ చేయాలని చెప్పి. ఇది మనకి డిక్లరేటివ్ ప్రోగ్రామింగ్ అనమాట. ఎందుకంటే ఏంటి మనం గోల్ని డిక్లేర్ చేస్తాము, బట్ ద మెథడ్ టు అచీవ్ ఇట్ ఈస్ అపార్ట్ ఫ్రమ్ ద గోల్ అనమాట. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కూడా దీంట్లో మనకు ఉంది. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, సబ్ క్లాస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద పేరెంట్ క్లాస్. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ సిస్టమ్స్ అనేవి మనకి డిక్లరేటివ్ కింద కన్సిడర్ చేయబడతాయి. ఎందుకంటే ఇందులో మనకి ప్రోగ్రామర్ అనేది స్పెసిఫై చేయరు అనమాట ఆ గోల్ని ఎలా చేయాలి అని చెప్పి ఆల్గోరిథం లెవెల్లో. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఒక రూల్ బేస్డ్ ఎక్స్పర్ట్ సిస్టమ్, ద ఆర్డర్ దట్ ద రూల్స్ వర్ ఎంటర్డ్ does not affect which rules are activated. సో అర్థమైంది కదా. సో ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్ని ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే ఒక రూల్ బేస్డ్ ఎక్స్పర్ట్ సిస్టంలో అందులో ఆర్డర్ అనేది ఎంటర్ చేసినప్పుడు ఇప్పుడు ఏదైతే రూల్స్ యాక్టివేట్ అవుతున్నాయో అది ఏమి ఎఫెక్ట్ చేయదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇండక్షన్ బేస్డ్ ప్రోగ్రామింగ్ అని ఉంది కదా. ఈ ఇండక్షన్ బేస్డ్ ప్రోగ్రామింగ్కి ఎగ్జాంపుల్ వచ్చేసి లైక్ ఒక అప్లికేషన్ ఆఫ్ AI అనమాట. ఇది ఏంటంటే మనకి ఒక శాంపుల్ ఇచ్చేసి దాన్ని బట్టి నేర్చుకుంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 2, 4, 6 ఇచ్చాం కదా. సో అక్కడ దాన్ని బట్టి ఏం నేర్చుకుంటుంది, 2, 4, 6, 8 సో అలా జనరేట్ చేసుకుంటూ వస్తుంది అనమాట. సో అది వచ్చేసి మనకి ఇండక్షన్ బేస్డ్ ప్రోగ్రామింగ్. సో దీంట్లో ఏంటి మనకు ఉన్నవి ప్రొసీజరల్ అండ్ నాన్ ప్రొసీజరల్. ప్రొసీజరల్లోకి వచ్చేసి మనకి ఇంపరేటివ్ ఫంక్షనల్ ఉంటాయి. నెక్స్ట్ నాన్ ప్రొసీజరల్లోకి వచ్చేసి డిక్లరేటివ్, నాన్ డిక్లరేటివ్ ఉంటుంది. ఆర్టిఫిషియల్ న్యూరల్ సిస్టమ్స్ గురించి తెలుసుకోబోతున్నాము. ఆర్టిఫిషియల్ న్యూరల్ సిస్టమ్స్ ఏదైతే ఉండో దాన్ని మనం ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అంటాం అనమాట. ఇవి ఏంటంటే ఒక కంప్యూటర్ సిస్టమ్ అనమాట, ఏదైతే మన హ్యూమన్ బ్రెయిన్ ద్వారా ఇన్స్పైర్ అయ్యిందో. దీనిలో మనకి చాలా ఇంటర్ కనెక్టెడ్ నోడ్స్ అని ఉంటాయి అన్నమాట. దీంట్లో అవి ఆర్టిఫిషియల్ న్యూరల్స్ అని కూడా అనొచ్చు. ఇవన్నీ మనకి లేయర్స్ రూపంలో అరేంజ్ అయి ఉంటుంది. ఈ సిస్టమ్స్ ఎలా అంటే డేటా ద్వారా నేర్చుకుంటూ ఉంటుంది అనమాట. లైక్ ప్యాటర్న్స్ని రికగ్నైజేషన్ చేయడం కానివ్వండి, డిసిషన్స్ని తీసుకోవడం కానివ్వండి, లైక్ కొన్ని టాస్క్ ఇమేజ్ని లేదా స్పీచ్ని రికగ్నైజ్ చేయడానికి గురించి. సో ఇవన్నీ మనకి డేటా నుంచి నేర్చుకుంటుంది అనమాట. ఎసెన్షియల్గా చెప్పాలంటే ఇది మన హ్యూమన్ బ్రెయిన్స్ని మిమిక్ చేస్తుంది అనమాట, లైక్ కొన్ని కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి. దీంట్లో మనకి 3 లేయర్స్ ఉంటాయి. అవేంటంటే ఇన్పుట్ లేయర్, హిడెన్ లేయర్, అవుట్పుట్ లేయర్. ఇన్పుట్ లేయర్ అనేది మనకి మనం ఏదైతే డేటా ఉంటుందో దాన్ని ఇన్పుట్ చేస్తాము. సో హిడెన్ లేయర్లో మనకి టోటల్ ఇదంతా పర్ఫామ్ అవుతుంది. అండ్ అవుట్పుట్ లేయర్లో మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో హిడెన్ లేయర్స్ ఎన్నైనా ఉండొచ్చు. ఇన్పుట్ లేయర్ అండ్ అవుట్పుట్ లేయర్ సింగిల్గానే ఉంటుంది. నెక్స్ట్ ANN అంటే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ని అండ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ని ఇంటిగ్రేషన్ని చూద్దాం అనమాట. ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్ అనేది మనకి ట్రెడిషనల్గా చెప్పుకోవాలంటే రూల్ బేస్డ్ రీజనింగ్ అనమాట. డెసిషన్స్ చేసుకుంటాం ఒక ఎక్స్ప్లిసిట్ నాలెడ్జ్తో. ఈ ANN అంటే ఏంటి, ఈ ANN అంటే మనం ఇప్పుడు దాకా చూస్తాం కదా. సో హ్యూమన్ బ్రెయిన్ రిప్లికేట్ చేస్తుంది. సో ఈ ANN అండ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అనేవి 2 డిఫరెంట్ అప్రోచెస్ అనమాట. బట్ ఈ రెండింటిని మనం ఇంటిగ్రేట్ చేసినట్టయితే రోబస్ట్ డెసిషన్ మేకింగ్ అనేది వస్తుంది. కొన్ని కేసెస్లో ANN అనేది ఎక్స్పర్ట్ సిస్టమ్స్లో యూస్ చేస్తాం అనమాట. లైక్ కొన్ని టాస్క్ని హ్యాండిల్ చేయడానికి, ప్యాటర్న్ రికగ్నైజేషన్ కానివ్వండి, డేటా నుంచి నేర్చుకోవాలన్నప్పుడు కానివ్వండి, డిసిషన్ మేకింగ్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలనుకున్నప్పుడు. సో అలాంటి ప్లేసెస్లో మనం ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్ని అండ్ ANNని ఇంటిగ్రేట్ చేయవచ్చు అనమాట. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది, దీని యొక్క ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది బాగా పెరుగుతుంది. The integration of ANN into expert systems is a way to leverage the strength of both approaches. సో ఇంటిగ్రేషన్ వల్ల చేయడం వల్ల ఏమవుతుంది, 2 అప్రోచెస్ యొక్క మనకి ఏమవుతుంది స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇంకేం చేస్తుంది, ఒక ఫ్లెక్సిబుల్ ఇంటెలిజెంట్ సిస్టమ్ అనేది ఒక కాంప్లెక్స్ టాస్క్ని కూడా సాల్వ్ చేసే ఒక సిస్టమ్ని ఇది అవుతుంది అనమాట. ఇప్పుడు దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేవి చూద్దాం. అడాప్టబిలిటీ ఇన్ లెర్నింగ్. సో ఇదేమవుతుంది, సో డేటా నుంచి నేర్చుకుంటుంది, కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటుంది అండ్ డెసిషన్ మేకింగ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటుంది. ప్యాటర్న్ రికగ్నైజేషన్ అండ్ ఎన్హాన్స్మెంట్స్.
సో దీంట్లో ఏమవుతుంది, సో రోబస్ట్ ప్యాటర్న్ రికగ్నైజేషన్ కేపబిలిటీస్ ఉంటాయి అన్నమాట. లైక్ ఎక్కడైతే ఎక్కువ ఎక్స్ప్లిసిట్ రూల్ ఫార్ములేషన్ ఉంటుందో అక్కడ. ఫ్లెక్సిబిలిటీ ఇన్ డిసిజన్ మేకింగ్. సో ఈ కాంబినేషన్ ఏం చేస్తుంది, మనకి మోర్ ఫ్లెక్సిబుల్ డిసిజన్ మేకింగ్ని తీసుకోవచ్చు అనమాట బై స్ట్రక్చర్ రూల్ బేస్డ్ అప్రోచ్ ఆఫ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అండ్ అడాప్టివ్ లెర్నింగ్ ఆఫ్ ఏఎన్ఎస్ యూస్ చేసుకొని. హ్యాండ్లింగ్ కాంప్లెక్స్ రిలేషన్షిప్స్. సో ఈ ఏఎన్ఎస్ అండ్ expert systems can manage complex relationships and uncertainties in data, enhancing the ability to handle interesting scenarios. So different scenarios ni easy handle చేయొచ్చు. ప్రాబ్లమ్ సాల్వింగ్ని, సో రెండు కలిపి మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, ప్రాబ్లమ్ సాల్వింగ్ని లైక్ డిఫరెంట్ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేస్తారు. సో డైనమిక్ నాలెడ్జ్ అప్డేట్. సో ఆర్టిఫిషియల్ న్యూరల్ సిస్టమ్స్లో ఏంటి, మనకి నాలెడ్జ్ని ఆటోమేటిక్గా డైనమిక్గా అప్డేట్ అవుతూ ఉంటుంది. సో అదేవిధంగా ఈ ఈఎస్లో ఏంటి, లైక్ సిస్టమ్ అనేది ఇన్ఫర్మేషన్ చేంజ్ చేస్తూ ఉంటుంది. సో ఆ విధంగా మనకి డైనమిక్ నాలెడ్జ్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. సో డిసిషన్ సపోర్ట్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నా సరే ఈ ఏఎన్ఎస్ అనేది కాంపెన్సేట్ చేస్తుంది అనమాట, ఏదైతే అన్సర్టనిటీ ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని. నెక్స్ట్ రోబస్ట్నెస్, ఎన్హాన్స్డ్ రోబస్ట్నెస్ ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ డైవర్సిటీ. లైక్ దీంట్లో మనకి చాలా అప్లికేషన్స్ ఉంటాయి కదా, సో ఆ రెండింటిని యూజ్ చేయడం వల్ల లైక్ హెల్త్ కేర్లో, ఫైనాన్స్లో, వేరే డొమైన్స్లో కూడా చేస్తాము. సో MACIE అంటే ఏంటంటే ఇది ఒక ఇన్ఫరెన్స్ ఇంజిన్ అనమాట. దీంట్లో మనం ఏఎన్ఎస్ నాలెడ్జ్ బేస్ని యూస్ చేసాం, అంటే ఆర్టిఫిషియల్ న్యూరల్ సిస్టమ్ యొక్క నాలెడ్జ్ బేస్ని యూస్ చేసాం. ఇది ఎందుకు డిజైన్ చేశారంటే ఒక డిసీజ్ లైక్ కొన్ని సిమ్టమ్స్తో ఒక డిసీజ్ని మనం కనుక్కుంటాం అనమాట. కొన్ని డిసీజ్ని మనం ఏఎన్ఎస్లో ట్రైన్ చేస్తాం కదా, డేటా ఇచ్చేసి దాన్ని ట్రైన్ చేస్తాం అనమాట ఆర్టిఫిషియల్ న్యూరల్ సిస్టమ్స్ని. సో దాన్ని బట్టి ఏ డిసీజ్ అని కనుక్కోవడానికి ఈ ఇన్ఫరెన్స్ ఇంజిన్ని మనకి రెడీ చేశారనమాట. సో ఈ MACIE అనేది ఏం చేస్తుంది, ఇన్ఫరెన్స్ తీసుకోవడానికి ఏమో ఫార్వర్డ్ చైనింగ్ యూస్ చేసుకుంటుంది, అండ్ యూజర్ నుంచి క్వెరీ తీసుకోవడానికి ఏమో బ్యాక్వర్డ్ చైనింగ్ని యూస్ చేసుకుంటుంది అనమాట. అండ్ అడిషనల్ డేటా గురించి మొత్తం బాగా ఇచ్చేసి అప్పుడు మనకి కన్క్లూజన్ అనేది ఇస్తుంది. దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే వర్క్స్ ఆన్ మెనీ థింగ్స్ ఎట్ వన్స్ అని రాయొచ్చు. మనకు అర్థమైపోతుంది కదా, లైక్ ఒకేసారి చాలా థింగ్స్ మీద వర్క్ చేసుకోవచ్చు, చాలా టాస్క్ని చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకుంటుంది. సో రికగ్నైజేషన్ ప్యాటర్న్స్ కెన్ కీప్ వర్కింగ్ ఈవెన్ విత్ సమ్ మిస్టేక్స్. సో కొన్ని మిస్టేక్స్ ఉన్నా సరే అది మనకి వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. అండర్స్టాండ్స్ కాంప్లెక్స్ రిలేషన్షిప్స్. నెక్స్ట్ దీని యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటంటే మిస్టీరియస్ డెసిషన్ మేకింగ్. కొన్నిసార్లు మనకి తెలియదు అనమాట ఎందుకు ఇలా డెసిషన్ తీసుకుంటుంది ఏంటి అని చెప్పి, లైక్ ఇట్స్ దానికి ఒక ఉన్న బ్లాక్ బాక్స్. దానివల్ల దీనికి చాలా గుడ్ ఎగ్జాంపుల్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏఎన్ఎస్ని ట్రైన్ చేయాలంటే చాలా ఎగ్జాంపుల్స్ డేటా బట్టి అది నేర్చుకుంటుంది, కాబట్టి అన్ని డేటా ఇస్తే కానీ దానికి అంత పర్ఫెక్ట్గా మనకి వాల్యూ రాదు. మనకి ఎక్స్పర్ట్ సిస్టంలో బాగా నాలెడ్జ్ ఇస్తాము, ఈ ఏఎన్ఎస్లో చాలా డేటాని మనం ప్రొవైడ్ చేయలేదు వర్క్ అవ్వాలంటే. సో దానికి చాలా గుడ్ ఎగ్జాంపుల్స్ అనేది కావాలన్నమాట. సో ఇది చాలా కంప్యూటర్ పవర్ని యూస్ చేసుకుంటుంది. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసేసుకుంటుంది. సో కొత్త ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే అప్డేట్ అవ్వడానికి చాలా ఇది అవుతూ ఉంటుంది అనమాట. సో న్యూస్ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా టాపిక్స్ మీద వీడియోస్ కావాలి అనుకుంటే కనుక మీరు నాకు కమెంట్ చేయండి, లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ చేయండి. అండ్ మీకు ఇక్కడ పైన ప్రొవైడ్ చేసిన ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయొచ్చు, లేదా ఇన్స్టాలో నాకు డైరెక్ట్ మెసేజ్ అనేది కూడా మీరు నాకు సెండ్ చేయొచ్చు. సో మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.